ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ అయితే మనం ఇంకా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామండి. వెల్కమ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. మనం సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ తరఫున అనేక సబ్జెక్ట్స్ మాట్లాడుకుంటుంటాం. అందులో ప్రాసెస్గా ఇవాళ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వీఆర్ కండక్టింగ్. టుడే వీ హ్యావ్ అవర్ గెస్ట్ శ్రీ ఆనందేశి నాగరాజు గారు. శ్రీ ఆనందేశి నాగరాజు గారు మనకిప్పుడు దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతలు అనే సబ్జెక్ట్ మీద మాట్లాడబోతున్నారు. ఆనందేశి నాగరాజు గారు ఎంకామ్ ఎల్ఎల్బి, ఈజ్ ఎ రిటైర్డ్ తహసీల్దార్. He translated Thomas Paine's book Rights of a Man, which was included in the book Shwecha. అండ్ అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసినటువంటి ఫ్యూచర్ ఆఫ్ ఎన్ ఇల్యూజన్ అనే దాన్ని ఒకానొక భ్రమ భవిష్యత్తు అనే పేరుతో, హెన్రీ వైట్ హెడ్ రాసినటువంటి ది విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతలు అనే పేరుతో అనువదించారు. అలాగే హమీద్ దల్వాయి రాసినటువంటి ముస్లిం పాలిటిక్స్ ఇన్ సెక్యులర్ ఇండియా అనే పుస్తకాన్ని తెలుగులో లౌకిక భారతంలో భారతదేశంలో ముస్లిం రాజకీయాలు అనే పేరుతో అనువదించారు. ఇవే కాకుండా ఆయన చాలా పుస్తకాలు, చాలా వ్యాసాలు రాస్తూ ఉంటారు. ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్ అనేటువంటి పుస్తకాన్ని, కౌంటర్ పాయింట్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాశారు. అలాగే చరితార్థం అనే ఒక పుస్తకాన్ని తెలుగులో రాశారు. ఆయన కార్టూన్స్ వేస్తారు, ఆర్టికల్స్ రాస్తారు. తర్వాత హీ ఈజ్ ది జనరల్ సెక్రటరీ ఆఫ్ ది Tarnaka Writers Forum, which has been started about 6 months back in 2020. Sorry, about 7-8 months back, somewhere in April 2025. సో ఇది వారి బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఆనందేశి నాగరాజు మనకి కొత్త ఏమి కాదు, ఇంతకుముందు కూడా 2-3 సెషన్స్ తీసుకున్నారు ఆయన. సో వెల్కమ్ టు ఆనందేశి నాగరాజు గారు. సార్, నౌ యూ కెన్ స్టార్ట్ యువర్ టాక్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్స్ అండి. అయితే ఒక్కసారి సార్ స్టార్ట్ చేయబోతుంది, మళ్ళీ ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. మనం ఈ మధ్యకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. 1 hour లోపల రైట్ అదే మన కీ స్పీకర్ మాట్లాడాలి. తర్వాత మనం ఒక 1/2 hour సెషన్ 7:30కి పాజిటివ్గా క్లోజ్ చేయాలి సెషన్. ఇది పెద్దవాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. సో మరొకసారి ఆ రిక్వెస్ట్ మేము ముందు పెడుతున్నాను. వెల్కమ్ సార్ ఆనందేశి నాగరాజు. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను అనువాదం చేసిన హెన్రీ వైట్ హెడ్ రాసినటువంటి పుస్తకం ద విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను, దక్షిణ భారతదేశం గ్రామ దేవతలని. దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఆ పుస్తకము ఇది దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతలు. నేను ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగినందువల్ల నాకు కొన్ని చిన్నతనం నుంచి కూడా కొన్ని డౌట్స్ వచ్చేవి. అంటే మనము బస్తీలలో ఉన్నప్పుడు శివరాత్రి నాడు కానీ అక్కడ మనము మాంసం తినము, లేకపోతే మద్యపానం అటువంటి సేవించడం ఉండదు. అన్ని శాకాహారం తీసుకుంటాం, పూజలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ అదే మనం చూసినట్లయితే వేరే రకంగా చూసినట్లయితే మనము ఈ బోనాల పండుగ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ బోనాల పండుగ నాడు మేకను కోడినో కొయ్యండి, అది పండుగ కాదు. కంపల్సరీ తప్పనిసరిగా ఆ రోజు మేకను వాటిని కోయాల్సిందే. ఇది మనం చూసాను. నేను చిన్నతనంలో చూసినప్పుడు నాకు డౌట్స్ వచ్చేటి. ఇది అసలు ఒకే మతంలో ఇన్ని రకాల వైవిధ్యాలు ఎందుకున్నాయి? అనేక రకాల దేవుడు పూజ చేసినప్పుడు ఇందులో పూజలు కూడా వేరే విధంగా ఉండేవాళ్ళు. శివరాత్రిలో అక్కడేమో దేవాలయంలో చూస్తే బ్రాహ్మణులు పూజ చేసేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు. కానీ మాంకాళి జాతర నాడు, బోనాల పండుగ నాడు చూసినట్లయితే అంతా కూడా నిమ్న కులాలకు చెందిన వాళ్ళే పూజారులుగా ఉండేవాళ్ళు. కాబట్టి ఈ వైవిధ్యం ఎందుకో నాకు అర్థం కాలేదు. అదే కాకుండా ఇలా చేసే పూజ విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది. అంటే ఉదాహరణకు మా ఇంట్లో కూడా పూజ చేసినప్పుడు కానీ, మేకను కూడా కోసినప్పుడు కానీ, లేకపోతే అక్కడ మాంకాళ జాతరలో మేకను కోసినప్పుడు కానీ, మేక తలని ఒక్క వేటన ఖండించడము, కట్ చేసిన తర్వాత దాని తలని దేవి విగ్రహం ముందో లేకపోతే ఫోటో ముందో పెట్టడం, తలను మిగతా ముంగాలను కట్ చేసి కోసిన తర్వాత మేక తలలో అడ్డంగా క్రాస్ లో ఇట్లా పెట్టడం, ఇటువంటివన్నీ చేస్తారు. చంపే ముందు కూడా దానికి పూలదండ వేసి దాని చుట్టూ నీళ్లు చల్లిన తర్వాత అది కొన్ని మంత్రాలు చదివిన తర్వాత ముందు దానికి శాఖ పోసేవాళ్ళు. శాఖ అంటే కళ్ళు కానీ సార కానీ దానికి అడ్డంగా దాని ముందు అడ్డంగా పోస్తారు అన్నమాట మేక దాని ముందు.
ఈ తతంగాలన్నీ చాలా విచిత్రం. అంటే మనకు వేరే పూజా విధానం సత్యనవతంలో కానీ మిగతా పూజ మతాల్లో కానీ మనకు కనబడేవి కావు. ఇవి చూసినప్పుడు నాకు ఈ ఎంతో కాలం ఉండేటివి. అయితే అందరూ కూడా వాళ్ళని ఎవరైనా అడిగినప్పుడు ఆచారం అని మాట చెప్పేవాళ్ళు. అయితే నేను 1995, 96, 97 ప్రాంతంలో సంగారెడ్డి లోపల కోఆపరేటివ్ బ్యాంక్ లో పనిచేశాను నేను అక్కడ సంగారెడ్డి బ్రాంచ్ లో. అక్కడ లైబ్రరీలో నేను పబ్లిక్ లైబ్రరీలో ఈ హెన్రీ వైటెడ్ రాసిన పుస్తకము విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా చూశాను. చూసి చదివినప్పుడు చాలా నాకు ఆశ్చర్యం, ఎందుకంటే వీటన్నిటికీ సమాధానము ఈ పుస్తకంలో మనకు దొరికింది అనమాట. ఈ చాలా సమగ్రంగా అసలు గ్రామ దేవతలు అంటే దక్షిణ భారతదేశం అంతా కూడా హెన్రీ వైటెడ్ అనే బిషప్ అతను తను మద్రాస్ బిషప్ గా ఉండి, అంటే బ్రిటిష్ కాలంలో స్వాతంత్రం రాకముందే ఇది అతను దక్షిణ భారతదేశం అంతా తిరిగేసేసి బ్రిటిష్ కాలంలో ఇక్కడ రెండు రకాలుగా అతను ఇక్కడ క్రిస్టియన్ మిషనరీ లాగా ఇక్కడ క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేయడానికి హిందువులలో వీళ్ళలో ఉన్న మూఢాచారాలు అనుకున్నాడు అతను. ఈ గ్రామ దేవతలంతా కూడా మూఢాచారాలు అని చెప్పి వీళ్ళని మార్చడానికి ఈ వాళ్ళ సంస్కృతి వాళ్ళు తెలుసుకున్నట్లయితే ఇవి ఎట్లా మూఢమైన వాళ్ళకి అర్థం చేయించినట్లయితే వాళ్ళు క్రిస్టియన్ మతం కూడా మారగలనే ఉద్దేశంతో తను మొత్తం తిరిగాడు. అయితే పాశ్చాత్యులకు ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు ఏదైనా పరిశోధన చేస్తే చాలా శాస్త్రీయంగా చేస్తారు. దాంతో ఏమైందంటే అతను మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా పర్యటించి అన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ అన్ని ప్రాంతాలన్నీ పర్యటించి ప్రతి గ్రామం తిరిగి అక్కడ గ్రామ దేవతలు ఉన్న తాళపత్ర గ్రంథాలు కానీ అక్కడ ఉన్న విధి విధానాలు కానీ చాలా కూలంకషంగా డీటెయిల్ గా స్టడీ చేశాడు. వాటిని స్టడీ చేసి పుస్తక రూపంలో తెచ్చాడు, చాలా జాగ్రత్త తెచ్చాడు. ఇందులో అతను చివరిలో ఈ గ్రామ దేవతలు నైతిక విలువలు అనే ఒక సెపరేట్ ఒక చాప్టర్ రాశాడు. దాని లోపల నేను మొదట ట్రాన్స్లేట్ చేసినప్పుడు చేయొద్దు అనుకున్నాను, కానీ ఎందుకంటే ఇందులో అతను హిందూ మతం కంటే క్రిస్టియన్ మతం ఎలా గొప్పది, ఇందులో గొప్ప సత్యాలు ఏమున్నాయి, హిందూ మతం ఉన్న దుష్టమైన ఆచారాలు ఏంటి, ఇది అనైతికము, తాగుడు అటువంటి వాటిని ప్రోత్సహిస్తుంది, జంతువులను ప్రోత్సహించే అనైతికమైన ఆచారాలు అని చెప్పి అతను రాశాడు అన్నమాట. దీనికి నేనేమనుకున్నా అంటే అప్పుడు ట్రాన్స్లేట్ చేసేద్దాము, తర్వాత మన అభిప్రాయం చేద్దాం. ఎందుకంటే నైతికత అనేది కూడా కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారిపోతుంటది. ఒక కాలంలో నైతికత అనేది ఇంకో కాలంగా నైతికతగా మారవచ్చు. దీనికి పుస్తకం కూడా రాసిన ముందు మాటలో కూడా నేను చెప్పాను. సోమర్సెట్ మామ్ కథ ఒకటి ఉంటుంది, ట్రెంబ్లింగ్ ఆఫ్ ఎ లీఫ్ అని. పాసిఫిక్ దీవుల లోపల ఉండే జాతుల వాళ్ళు, అంటే అక్కడ ఉన్నటువంటి పాసిఫిక్ దీవుల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న ఆదిమ జాతుల వాళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ రాకముందు వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు దాన్ని అతను వర్ణించాడు అనమాట ట్రెంబ్లింగ్ ఆఫ్ ఎ లీఫ్ లోపల సోమర్సెట్ మామ్. ఏమంటే అక్కడ వాళ్ళు సగం సగం బట్టలు కట్టుకొని చాలా స్వేచ్ఛగా జీవించే వాళ్ళు, ఎప్పుడు నాట్యం చేసేవాళ్ళు, అంతా కలిసి తాగుడు కానీ ఇటువంటివన్నీ ఉండేటివి. వాళ్ళ సంబంధాలు కూడా, వివాహ సంబంధాలు కూడా అందరితో కలిసిమెలిసి ఉంటారు వాళ్ళు. అంటే నచ్చితే కలిసి ఉంటారు, నచ్చకపోతే విడిపోతారు. వాళ్ళు జీవితాన్ని ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉంటారు. వాళ్ళకు పెద్ద పెద్ద మతాలు కానీ ఇవేం లేవు, చాలా సింపుల్ గా జీవిస్తారని చెప్పాను. అక్కడికి వచ్చిన మిషనరీలకు వీళ్ళని క్రైస్తవ మతంలోకి ఎలా మార్చాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే పాపం అనే భావననే లేదు. అన్ని మతాల్లో పాపం ఉంటుంది, పాపం నుంచి విముక్తి పొందాలంటే మా మతం ఆచరించాలని చెప్తారు. ఇక్కడ వీళ్ళకు పాసిఫిక్ దీవులో వీళ్ళకు ఆదిమ జీవులకు అసలు పాపం అనే భావన లేదు. వాళ్ళు తోచినప్పుడు డాన్స్ చేస్తుంటారు, తోచినప్పుడు సంతోషంగా ఇదే ఉన్నది. అప్పుడు బిషప్ ఏం చేస్తారంటే అక్కడ బట్టలు సగం సగం కట్టుకోవడం పాపము, తాగడం పాపము, ఇటువంటి అంటే నచ్చినట్టు ఉండడం పాపం, ఇట్లా అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఈ పాపం అనుభవం రావడానికి వాళ్ళు అట్లే రాకపోతే వాళ్ళు ఏం చేశారంటే జరిమానా విధించారు. సగం సగం పట్టుకుంటే ఇంత జరిమానా, లేకపోతే మీరు ఇట్లా తాగితే జరిమానా, అన్నిటికీ వీళ్ళు పాపం అనుకునేది క్రిస్టియన్ మతం ప్రకారం పాపం అనుకున్న దానికి కూడా వాళ్ళు జరిమానా విధించారు. రాను రాను వాళ్ళకి జరిమానాల ద్వారా పాపం అనే భావన స్థిరపడిపోయి తర్వాత వాళ్ళు క్రిస్టియన్ మిషన్ లోపలికి మారారని కథలో చెప్తాడు సోదరుడు. అంటే నైతికత అనేది కాలాన్ని దీన్ని బట్టి మారుతుంటది, కానీ ఒక శాశ్వతమైనది ఉండదని చెప్పడానికి ఒక ఉదాహరణ. అలాగే ఒక దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలని మనము అప్పుడున్న పరిస్థితులను ఏ కాలంలో ఇట్లా వచ్చినాయని పరిశీలించాలే కానీ నైతిక దృష్టితో చూడడం తప్పు. ఒక దేశ కాల ఆచారాలు ఇంకో దేశానికి, ఇంకో కాలానికి, ఇంకో ప్రాంతం ఉన్నటువంటి సంస్కృతికి వేరే విధంగా కల్పించవచ్చు. అంత మాత్రమే అది అనైతికం అనడానికి వీల్లేదు, అలా చెప్పడం తప్పు అనమాట. కాబట్టి నేను ఈ విషయాన్ని కూడా ఈ పుస్తకంలో చెప్పాను. అయితే ఈ పుస్తకం నేను ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్న పుస్తకం లైబ్రరీలో చదివిందని ఇవ్వమంటే అతను ఇవ్వలేదు బయటికి. ఇది రిఫరెన్స్ పుస్తకంలో ఉన్నది, బయటికి ఇవ్వడానికి వీలేదంటే నేను అక్కడే లైబ్రరీలో కూర్చొని ఈ పుస్తకం నేను 1998లో 1998లో ట్రాన్స్లేట్ చేశాను. ఇది ట్రాన్స్లేట్ చేసి నేను తర్వాత చేద్దాం అనుకునే లోపల మా మిత్రుడు
మందలపర్తి కిషోర్ అని అతను ఉదయంలో దాంట్లో జాబ్ చేసేవాడు సబ్ గా. అతను చూసి నేను పబ్లిష్ చేస్తానని 1998లో, అంటే దాదాపు 27 ఇయర్స్ బ్యాక్ అతను పతంగా పబ్లికేషన్ ద్వారా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు. తర్వాత దీన్ని 2013లో విశాలాంధ్ర వాళ్ళు పబ్లిష్ చేశారు. తర్వాత నవచేతన వాళ్ళు కూడా దీన్ని పబ్లిష్ చేశారు. కాబట్టి ఇది దీనికి సంబంధించిన పుస్తకం తేవడానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇది. అయితే గ్రామ దేవతల గురించి మనం ఇదివరకు చెప్పినట్లు ఇంకొక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి గ్రామ దేవతలకు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రధానంగా చేసుకున్నట్లయితే మనము ఇంకోటి ఏమనుకునే వాళ్ళంటే ఇంకొక అపప్రద కూడా ఉన్నది. గ్రామ దేవతలు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే దక్షిణ భారతదేశంలోనూ పరిమితమైనవి, ద్రావిడలకే పరిమితం అనుకుంటారు. కానీ అది ఒక తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే నేను భారతదేశంలో చాలా ప్రాంతాలు పర్యటన, ఈవెన్ నేపాల్ కూడా వెళ్ళాను. నేను ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా ప్రతి చోట కూడా గ్రామ దేవతలను చూశాను. నేపాల్లో కూడా అక్కడ నేపాల్ గ్రామ దేవత ఉండేది. అక్కడ ఆమెకు మేకలను, కోళ్లను వీటిని బలియడం చూశాను. అట్లాగే అక్కడ కొండపైన దేవి ఉన్నది, కాళికా దేవి లాంటి దేవి. ఆమె కూడా అక్కడ ఉన్న గూర్ఖాలు అక్కడ బలులు ఇవ్వడము, వాటికన్నిటికీ ఆమెని గ్రామ దేవత కొలుస్తూ పూజలు చేసేది చూశాను. అలాగే మనం ఇంకో విధంగా చూసినట్లయితే మన భారతదేశంలో శక్తి పీఠాలు దాదాపు 50 మీద ఉన్నాయి, కానీ అష్టాదశ శక్తి పీఠాలుగా చాలా ప్రాముఖ్యత 18 ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే ఇవి కాక జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసినట్లయితే మనకు ఒక క్రమం కనబడుతూ ఉంటుంది దీని లోపల. అంటే స్త్రీల పూజ అనేది దీనిలో ప్రధానమైనది. గ్రామ దేవతలలో ప్రధానమైనది అంటే స్త్రీ పూజ. మగ దేవతలు గ్రామ దేవతలుగా చాలా తక్కువ, 99.9% ఆడదేవతలే ఉంటారు. దీనికి మనము అంటే చూసినట్లయితే మనము మానవ జాతి లోపల మతం అనేది ఎలా వచ్చింది, ఎలా పరిణామం చెందింది అనేది చూసుకున్నట్లయితే కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది. అంటే ఆదిమానవులు ఉన్నప్పుడు మొట్టమొదట మనుషులు వేటాడి జీవించేవాళ్ళు, మనకు అందరికి తెలిసిందే ఇది. వేటాడి జీవించినప్పుడు వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు జంతువులని లేకపోతే ప్రకృతిని వాళ్ళ శక్తులను చూసినప్పుడు భయం కలిగేది. వాళ్ళకి అర్థం కాని ప్రకృతి శక్తులను చూసినప్పుడు ఆ కనబడిన వాటి కూడా దేవతలుగా, ఆ శక్తి అతీత శక్తులు వాళ్ళు పూజించారు. అలాగే ఫస్ట్ మొట్టమొదట మనిషి ప్రకృతి శక్తులకు భయపడి వాటిని దేవతలుగా ఆరాధించాడు. మనకి వేదాల్లో కానీ మిగతా వాటిలో చూసినట్లయితే ప్రకృతి శక్తులే ప్రధాన దేవతలు. సూర్యుడు, అగ్ని, ఉషస్సు, వీళ్ళంతా కూడా ప్రధానమైన దేవతలందరూ కూడా ప్రకృతి శక్తులే. తర్వాత మనము మరి కొంత చూసినట్లయితే తర్వాత వచ్చిన పరిణామం లోపల వేటాడి జీవించే వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు అక్కడ జంతువులను వేటాడాలంటే వాళ్ళకు ఎలా చంపాలి, ఏం చేయాలనే దానికి ముందుగా రిహార్సల్స్ ముందే వాళ్ళు చేసుకోవడానికి వీలుగా వాళ్ళు ఏదో ఒక తతంగాలని, అంటే ఇంద్రజాలిక తతంగాలని వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు. అంటే జంతువుల బొమ్మలు గీసి మన కొండ గుహలలో ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడుతూ ఉంటాయి. జంతువులని దించి దాన్ని ఈటలతో వాటితో కొట్టినట్టు, వాటిని వేటాడినట్టు వాళ్ళు దించి దాని చుట్టూ నాట్యం చేయడం ఇటువంటివి చేస్తుంటారు. ఈ ప్రక్రియ ఏంటంటే సామూహిక బలం. ఆ తెగలు వాళ్ళకు సామూహికంగా కలిసికట్టుగా వేటాడడానికి సామూహిక బలము, సామూహిక శక్తి ద్వారా దాన్ని ఎదుర్కొనే శక్తి. ఇక్కడ మనం చేసిందని అక్కడ రిపీట్ మళ్ళీ పునరావృతం చేసినట్టయితే అలాగే దాన్ని చంపొచ్చు అనేటువంటి ఆ ఇంద్రజాలిక అనేది రెండో మత నమ్మకాల్లో రెండో రకం తతంగాలు ఇవన్నీ కూడా వచ్చాయి. సెకండ్ తర్వాత చూసినట్లయితే ఈ దశ నుండి వ్యవసాయంలోకి మానవ జాతి మారిన తర్వాత, అంటే వ్యవసాయంలో మారడానికి కూడా కారణం ఏంటంటే స్త్రీలకు మనకు తెలుసు, వాళ్ళకు అంటే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు, అంటే వాళ్ళకు బిడ్డను జన్మించే సమయం లోపల వాళ్ళు బయటికి తిరగలేరు. వాళ్ళు ఎక్కడో చోట గుహలలో ఎక్కడో ఇంటి పట్టున ఉండాల్సి వస్తుంది. అటువంటి టైంలో వాళ్ళు చెట్లని వాటిని పరిశీలించినప్పుడు మొక్కలు మొలకెత్తడం, పండ్లు కాయడం చూసి వాళ్ళు వీటిని గమనించి వీటి ద్వారా పండ్లను, చెట్లను వీటిని సేకరించడము, చిన్న చిన్న మొక్కలు వాటిని నాటడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం చేశారు. కాబట్టి ఈ స్త్రీలకు వ్యవసాయానికి ఒక సంబంధము మొదటి నుంచి కూడా ఆదిమానవుల కాలం నుంచి కూడా ఉన్నది. కాబట్టి వ్యవసాయానికి అతిదేవతలుగా స్త్రీలు. అలాగే ప్రత్యుత్పత్తి అనేది స్త్రీకే ప్రత్యేకమైన ఒక లక్షణం కాబట్టి, అదే భూమికి ఉన్న లక్షణం కాబట్టి భూమిని తల్లిలాగా స్త్రీ దేవతగా ఆచారం కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఇది 3వ దశలో వచ్చింది. ఈ దశలోనే మనకు గ్రామ దేవతలు, ఇటువంటి శక్తుల, స్త్రీ శక్తుల ఆరాధన, లింగ పూజ ఇటువంటివన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే భారతదేశంలో ఈ అష్టాదశ శక్తి పీఠాలు మనకు ఎక్కడెక్కడ ఉన్నాయి, మొత్తము
నేపాల్ నుంచి చూసుకుంటే మనకు కన్యాకుమారి వరకు శ్రీలంకలో కూడా ఉన్నాయి. ఇటు మీరు గుజరాత్ తీసుకోండి, కాశ్మీర్ తీసుకోండి, మొత్తం భారతదేశం అంతా కూడా ప్రతి స్థలంలో కూడా ఉన్నాయి. దీని వెనుక కారణం ఏంటంటే ఒక చిన్న కథ ఉన్నది, అంటే పురాణాలలో ఉన్నది. ఇది మనకు అందరికి తెలుసు. దక్ష యజ్ఞం లోపల సతీదేవి చనిపోతుంది. చనిపోయినప్పుడు శివుడు కోపంతో ఆమె శరీరంని భుజంని చేసుకొని శివతాండం చేస్తూ వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు అల్లకల్లోలం, ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది, విశ్వం అంతా. అప్పుడు శివుని శాంతింపజేస్తే గాని విశ్వమంతా ఒక దారిలోకి రాదనే ఉద్దేశంతో అతను ఆపాలనుకుంటే అతను ఆగాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలు చేస్తాడు. ఆ ఖండించినప్పుడు ఒక్కొక్క పార్ట్ భారతదేశంలో కానీ మొత్తం అప్పుడు ఉన్నటువంటి భారత అంటే నేపాల్ ఈ ప్రాంతాలన్నింటిలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాగం పడ్డదని, ఆ భాగాన్ని బట్టి అక్కడున్న ప్రాంతానికి ఆ శక్తిపీఠం వెలిసిందనే నమ్మకం వచ్చినాం. అంటే మనం చూసినట్లయితే భారతదేశంలో 50 కానీ 18 కానీ శక్తి పీఠాలలో ఒక్కడ కూడా రిపిటేషన్ ఉండదు. ఒక ప్లేస్ లో ఒక అమ్మవారి చేయి పడ్డదంటే ఇంకో చోట నొసలు పడ్డదంటే ఇంకో చోట ముక్కు పడ్డది, ఒక చోట కాళ్ళు పడ్డాయి, చేతులు పడ్డాయి, ఇట్లా ఉంటాయి. కానీ ఎక్కడ కూడా రిపిటేషన్ ఉండదు. అలాగే ఏ ప్రాంతంలో ఇక్కడ ఏ శక్తి ఈ భాగం పడ్డదో భారతదేశం మొత్తం అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కథ ప్రకారం వాళ్ళు ప్రతి హిందువు కానీ లేకపోతే శక్తిని పూజించే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కనీసం అష్టాదశ శక్తి పీఠాలని భారతదేశం మొత్తం చూడాలనేటువంటి కోరిక. అలాగే జ్యోతిర్లింగాలు కూడా చూడండి, అది కూడా పునరుత్పత్తికి దానికి ప్రతీకలే. ఇవి కూడా మనం చూసినట్లయితే మనము తెలుసుకోవచ్చు. ఇవి కూడా మనకు భారతదేశం మొత్తం ఉన్నాయి అన్ని కూడా. అంటే ఇందులో 2 రకాలుగా మనము గమనించవచ్చు. ఒకటి ఏంటంటే శక్తి పూజ అనేది లేకపోతే గ్రామ దేవతల పూజ అనేది, స్త్రీ పూజ అనేది చాలా కాలం నుంచి, వేల సంవత్సరాల నుంచి మన దేశంలో ఉన్నది. ఇవన్నీ ప్రతీకలు ఉన్నాయి. ఈ కేవలము ద్రావిడులకే పరిమితమైనవి కావు. అలాగే దీనిలో అంతర్గతంగా భారతదేశం యావత్తు, అంటే ఇప్పుడున్న భారతదేశం వెళ్ళలు కాకుండా మొత్తం నేపాల్ నుంచి కూడా ఈ శ్రీలంక వరకు ఉన్న భారతదేశం అంతా కూడా, అంటే భరత ఖండము, భరత వర్షం మనమైతే సంకల్పంలో వీళ్ళు బ్రాహ్మణులు చెప్తారో దానిలో ఉన్నటువంటి భారతదేశం అంతా కూడా సాంస్కృతికంగా భౌగోళికంగా ఒకటే అనే భావన. ఇది సూదిలో ఈ మనము దారంలాగా, అంటే దండలో పూల దండలో దారంలాగా మొత్తం మనకు ఒకటే అనే భావన మనకు అంతర్గతంగా వాళ్ళు కల్పించారు అన్నమాట. అంటే ఇదేదో పైనుంచి చేసి తెచ్చింది కాదు. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఒక సమన్వయం ద్వారా ఏర్పడ్డది. ఇది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. దీని తర్వాత శక్తి పూజల తర్వాత ఎట్లాగైతే వ్యవసాయ దశ నుంచి తర్వాత ఫ్యూడలిజం వచ్చింది, తర్వాత అంటే గ్రామాల నుంచి రాజ్యం ఏర్పడింది అనుకోండి, రాజు ఉన్నాడు, అలాగే ప్రజలను పరిపాలించే రాజు ఉన్నాడు. కాబట్టి మొత్తం ఈ విశ్వానికి కూడా పరిపాలించే ఒక దేవుడు ఉండాలి, అధినాయకుడు ఉండాలి. ఇటువంటిది యుద్ధాన్ని వీటిని చేసే వాళ్ళంతా అక్కడి నుంచి మొగ దేవతలు, పితృస్వామిక వ్యవస్థ వచ్చింది. పితృస్వామిక వ్యవస్థ వచ్చిన తర్వాత మొగ దేవతలు, యుద్ధ దేవతలు అంతా మగవారయ్యారు. కాబట్టి మనం ప్రపంచంలో అన్ని సాహిత్యాలు చూసినట్టే ఎక్కువ భాగము మొగ దేవతలు, యుద్ధ దేవతలు. మిగతా పితృస్వామిక వ్యవస్థ వచ్చిన తర్వాత 2 రకాల దేవతలు. అందులో కూడా పితృదేవతలు అంటే మనకు తెగల లోపల వాళ్ళు ఒక జంతువుని కానీ దాన్ని కానీ వాళ్ళ యాన్సెస్టర్ అంటే ఒక వాళ్ళ పూర్వీకునిగా అక్కడి నుంచే వాళ్ళ వంశం వచ్చినట్టుగా భావించి ఆ జంతువుని కానీ దాన్ని ఒక చిహ్నంగా భావిస్తారు. దానికి ఆ గణానికి కానీ ఆ తెగకు కానీ ఆ జాతికి కానీ వాళ్ళు ఒక పూర్వీకునిగా భావించి దాన్ని ఆరాధిస్తారు అన్నమాట. దాన్ని టోటెమ్ అండ్ టాబులో సిగ్మన్ ఫ్రాయిడ్ చాలా వివరంగా చెప్పారు. చాలా మంది ఆర్కియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు దీని మీద పరిశోధన చేసి అదే తేల్చారు వాళ్ళు కూడా. అంటే పితృస్వామిక వ్యవస్థ వచ్చిన తర్వాత పితరులను పూజించడం, పితరులకు ప్రార్థన పెట్టడం, వాళ్ళు వేరే లోకాలకు వెళ్ళి మనల్ని ఆశీర్వదిస్తారు, మళ్ళీ వచ్చి వాళ్ళు తింటారు, వాళ్ళు మనల్ని ఇవన్నీ చేస్తారనే భావన. అలాగే పితృదేవతల తర్వాత ఒక ప్రపంచానికి ఎట్లయితే దేశానికి రాజు ఉన్నాడు, అలాగే ప్రపంచాన్ని మనల్ని ఏలడానికి ఒక దేవుడు ఉన్నాడు. దాని ఇంకా మొత్తం విశ్వానికి ఒక నాయకుడు ఉన్నాడు అటువంటి భావన రావడము. దీంతో సాకార దేవతల అనుభవం రావడంతో పాటు రాను ఎలాగైతే మనిషి జ్ఞానం పెరుగుతూ వెళ్ళిందో, తర్కం పెరుగుతూ వెళ్ళిందో, ఎలాగైతే నాగరికత విస్తరిస్తూ ఉన్నదో, అప్పుడు తెలివి ప్రశ్నించడం మొదలైన తర్వాత మనిషి ఏం చేశాడంటే అసలు దీనికి విశ్వానికి కారణం ఏమున్నది, దీన్ని ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచించినప్పుడు అతనికి ఒక వ్యక్తి ద్వారా ఇదంతా చేయడం సాధ్యం కాదు, ఒక శక్తి ఏదో ఉండొచ్చు అని, అంటే సాకారం నుంచి నిరాకార దేవత ఆరాధన భావానికి మళ్ళీ. అలాగా మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మతము అనేక దశల్లో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే మన దేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ అన్ని రకాల మత భావాలు, అన్ని రకాల ఆచారాలు కూడా కలగా ఉత్పలం అయిపోయి
సమన్వయంతో ఒకదానికొకటి సహజీవనం చేస్తుంది. అదే మన దేశం యొక్క గొప్పతనం అన్నమాట. మిగతా దేశాలలో కానీ మిగతా సాంప్రదాయాలు చూస్తే చాలా మటుకు నశించిపోయాయి అవన్నీ కూడా. పాతకాలం సంబంధించినవి ఆచారాలు కానీ, తతంగాలు కానీ, భావాలు కానీ నశించిపోయి వాళ్ళంతా నిరీశ్వర ఏకేశ్వర పాలనకు వచ్చేసేసారు. అంటే క్రిస్టియన్ మతం కానీ, ముస్లిం మతం కానీ వాళ్ళు ఆ దశలోకి వచ్చారు. తర్వాత వాళ్ళు దాంతో పాటుగా ఆ సాకారమైన జీసస్ ని కానీ మిగతా పూజించినా కానీ వాళ్ళ మూల సూత్రాలలో నిరాకార ఈశ్వరుడే సర్వశక్తిమంతుడు అనేది వాళ్ళ ప్రధానమైనది. భారతదేశానికి వచ్చినప్పుడు చూసినట్లయితే మన దగ్గర వేదాల్లో ఉన్నటువంటి యజ్ఞయాగాలు చేయడము, ప్రకృతి శక్తులకు వాళ్ళకు బలి ఇవ్వడం అందులో ఉన్నది. ఆ బలి ఇవ్వడం ఇటువంటివి చేస్తూనే తర్వాత బౌద్ధ మత ప్రభావం వల్ల అహింస అనేది మన దాంట్లో వచ్చి ఆ హింస అనే పాట తీసేసి మిగతా యజ్ఞయాగాలు చేయడం ఇవన్నీ కంటిన్యూ అయ్యి తర్వాత గ్రామ దేవతల ఆరాధన, శక్తి పీఠాలు, లింగ పూజ అనేటివి, బహుదేవరాత ఆరాధన, అనేక రకాల దేవతలను పూజించడము, దాంతో పాటుగా అద్వైత వేదాంతం, మొత్తం ప్రపంచం అంతా కూడా ఇదంతా మిథ్య, మొత్తం సర్వేశ్వరుడు ఒక్కటే, ఇటువంటివి అన్ని కూడా ఒకదానితో ఒకటి చాలా సమన్వయంతో ఒకదానికొకటి గౌరవ భావంతో మెలిగేది మన దగ్గర మాత్రమే మనం చూడగలుగుతున్నాం. ఇది భారతదేశం యొక్క విశిష్టత. దీన్ని మనం కాపాడుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు గ్రామ దేవతలకు మనం చూసినట్లయితే గ్రామ దేవతలకు ప్రధానమైన కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏందో మనం చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటి గ్రామ దేవతల పేరు చూసినట్లే గ్రామానికి సంబంధించిన సమస్యలకు మాత్రమే గ్రామ దేవత సమాధానం ఇస్తున్నాం. అంటే గ్రామానికి వచ్చే ప్రకృతి విపత్తులు ఏంటంటే రోగాలు రావడం, మశూచి కానీ లేకపోతే గత్తర కానీ లేకపోతే కలరా కానీ ఇటువంటి వచ్చినప్పుడు వాటి నుంచి రక్షించేది గ్రామ దేవతనే అనమాట. దీనికి పెద్ద పెద్ద దేవుళ్ళు కానీ లేకపోతే సర్వేశ్వరు ఇటువంటివి ఏం కాకుండా పెద్దమ్మని లేకపోతే మారెమ్మ, వీళ్ళు మశూచిక దేవత, ఇట్లా వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళని పూజ చేస్తూ ఉంటారు. అలాగే రెండోది ఏంటంటే వీరు ప్రకృతి శక్తులకు ప్రతీకలుగా ఉంటారు అన్నమాట. అంటే గ్రామీణ నిత్య జీవితంలో ఉన్నట్టు అంటే పంట అభివృద్ధి కోసము వీటిని పెరగడానికి పంటల్లో చీడ పట్టినప్పుడు కానీ లేకపోతే పంట గట్టులు ఉంటే వాటికి చేయడం కానీ, అలాగే చెరువు గట్టులు ఉంటాయి. చెరువు గట్టు కూడా మనకు ప్రతి దగ్గర మీరు చూడండి భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ ప్రతి చెరువు గట్టి దగ్గర గండి మైసమ్మ అని ఉంటుంది. అంటే గండి గడ్డి ఉంటుందో గండి కడతారో, చెరువు గండి కడతారో కట్ట మైసమ్మ, గడ్డి మైసమ్మ అనేది తప్పనిసరిగా ఉంటారు అనమాట. కంపల్సరీ కట్టినప్పుడు ఆమెకు బలి ఇవ్వడము, సంవత్సరం ఆమెకు ఈ జాతరలు చేయడము, ఇవన్నీ బోనాలు ఇవన్నీ చేయడము తప్పనిసరిగా జరుగుతాయి. అంటే ఆ గ్రామాన్ని రక్షించడానికి, గట్టు తెగిపోయి వరదలు వచ్చి కొట్టుకోపోకుండా ఉండడానికి వీటికి ప్రకృతి సిద్ధమైన వాటన్నిటిని కూడా, అట్లనే బొడ్డురాయి, గ్రామ పొలిమేరమ్మ, ఇటువంటి అంటే గ్రామానికి సంబంధించిన రక్షణకు సంబంధించినవి నిత్య జీవితంలో వాళ్ళకు అనుభవం ఉన్న వాటిని, అంటే ఒక నిగూఢమైన తార్కికమైనటువంటిది ఒక ఆధ్యాత్మికమైన విషయాలు కాకుండా నిత్య జీవితంలో గ్రామస్తులకు ఉపయోగపడేటి వాళ్ళకు అవసరమయ్యే వాటికి దేవతలనే వాళ్ళు ప్రత్యేకంగా తీసుకుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు వైదిక, అంటే ఇప్పుడున్న వైదిక ఆచారాలు, అంతకుముందు మీరు వేదకాలం చూసినట్లయితే అప్పుడు బలి ఇచ్చేవారు. మనకు అశ్వమేధ యాగం కానీ మిగతా యాగాలు కానీ చూసినప్పుడు వాళ్ళు జంతు బలు ఉండేటి. బౌద్ధ మతము వ్యాప్తి చెందిన తర్వాత బౌద్ధ మతము హిందూ మతంలో సమ్మిశ్రం అయిన తర్వాత అందులో నుంచి కొన్ని వీళ్ళు గ్రహించారు, ఇందులో నుంచి వాళ్ళు బౌద్ధ మతంలో ఉన్న అహింసా సిద్ధాంతాన్ని వీళ్ళు గ్రహించారు. అలాగే హిందూ మతంలో ఉన్న కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని బౌద్ధ మతం గ్రహించింది. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహారాధన పద్ధతులు కూడా బౌద్ధ మతం మహాయానంలో వెళ్ళాయి. కాబట్టి రెండు మధ్య తారతమ్యం తగ్గిపోయి రెండు మతాలు సమ్మిశ్రితమై మన దగ్గర అసలు భేదమే ఉండదు బౌద్ధ మతానికి. అలాగే బుద్ధుడు విష్ణుమూర్తి 10వ అవతారంలో కూడా మన వాళ్ళు కొలిచే స్థితికి వచ్చేసారు మన దగ్గర. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. అలాగే ఇంకొక ప్రధానమైన లక్షణం ఏంటంటే మన దగ్గర గ్రామ దేవతలు అందరూ కూడా స్త్రీలు. ఇంతకుముందు చెప్పాం మనం వ్యవసాయానికి, దీనికి ఫర్టిలిటీకి, అంటే పునరుత్పత్తికి ప్రతిగా ఉన్నది. కాబట్టి మనకు తప్పనిసరిగా స్త్రీ దేవతలు ఉంటారు. మనకు తెలుసు ఇప్పుడు లజ్జా గౌరీ పూజలు కూడా ఉంటాయి మన దగ్గర. అలాగే మనం ఆలంపూర్ లో చూసినా కానీ లేకపోతే కామాఖ్య టెంపుల్, శక్తిపీఠంలో చూసినా కానీ ఇవన్నీ కూడా పునరుత్పత్తికి సంబంధించిన వీటికి దీనికి సంబంధించింది. కాబట్టి ఆడదేవతలే ఉంటారు. దాదాపుగా అందరూ ఆడదు. ఒక పోతురాజునే ఉంటాడు, అతను గ్రామ దేవతకు తమ్ముడుగాను అన్నగాను ఉంటాడు కానీ, లేకపోతే భృత్యునిగాను సేవకునిగాను ఉంటాడు కానీ ఒక ప్రత్యేకమైన దేవునిగా ఉండడం. అలాగే ఇంకొక ప్రధానమైన లక్షణం ఏంటంటే వీళ్ళకు చాలా చిన్న చిన్న గుడులు ఉంటాయి. ఒక ఆర్భాటంతో కూడినవి, ఒక మహా నిర్మాణాలతో కూడినటువంటి అద్భుతమైన
శిల్ప సంపత్తో ఉండేటువంటి గుళ్ళు ఉండవు. గ్రామ దేవతలు కూడా చిన్న గుడి, ఒక 2 అడుగులు 3 అడుగుల గుడి, అసలు కొన్ని చోట్ల గుడి కూడా ఉండదు, ఒక రాయి రప్పన ఉంటది, చుట్టూ ఒక 4 గుంజలు కానీ అవన్నీ పాటేసి ఉంటాయి, కొన్ని చోట్ల ఉట్టి రాయి మాత్రమే ఉంటది, దానికి ఆకారం కూడా సరిగ్గా చెక్కి ఉండదు. ఇటువంటివి అంటే మనకు చాలా ఒక నాటు రకము దేవత ఒక సింబాలిక్ గా ఉంటుంది, చిహ్నం లాగా మాత్రమే ఉంటది, కానీ ఒక మహా కట్టడాలు అద్భుతమైన లాగా ఉండే అన్నమాట. అలాగే ఇంకొక ప్రధానమైన లక్షణం ఏంటంటే తప్పనిసరిగా గ్రామ దేవతలకు జంతువులను విధిగా బలిస్తారు. అంటే దున్నపోతులను, మేకలను, కోళ్లను, గొర్రెలను, పందులు, వీటన్నిటిని కూడా తప్పనిసరిగా బలిస్తారన్నమాట. ఈ బలి అనేది ఇస్తారు. అలాగే దీంట్లో మద్యము సేవించడం ఇటువంటివి కూడా తప్పనిసరిగా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, సాక వస్తారు అంటారు, అంటే కళ్ళు గాని, సారా గాని, మద్యపానం ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే గ్రామ దేవతను శాంతింపజేయడానికి అని ఇది పెడతారు అనమాట. ఎందుకు శాంతింపజేయడము అంటే మనకు ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రామ దేవతలని భక్తితో కంటే కూడా భయంతో కొలుస్తారు అందరు కూడా. ఎందుకంటే వీళ్ళు మశూచి లేకపోతే ఈ మిగతా రకరకాల ఇటువంటి రకరకాల భయంకరమైన రోగాలను లేకపోతే విపత్తులను గ్రామాల మీద వదులుతారు, దేవత కోపం వస్తే చేస్తుందనే ఉద్దేశంతో ఆమెను శాంతింపజేయాలంటే ఆమెకు తప్పనిసరిగా రక్తము ఇటువంటివన్నీ సేవించాలనేటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా. ఆమె మీరు చూసినట్లయితే మా మాంకాళి జాతరలో తర్వాత రోజు బలిహారం ఉంటది. తర్వాత వాళ్ళు రంగం ఎక్కడం ఉంటారు. రంగం ఎక్కినప్పుడు ఆ రంగం లోపల దేవత ఆమెను పూని అంటే ఆవహించి చెప్తారు అనమాట. ఆమె భవిష్యత్తు కానీ ఏం చెప్పినప్పుడు ఆమెకు అన్ని హెచ్చరికలు చేస్తుంటారు. మీరు నన్ను మర్చిపోయారు, నాకు పూజ చేయలేదు, పోయిన సంవత్సరం చేయలేదు, సరిగ్గా చేయలేదు, లేకపోతే ఆచారం చేయలేదు, నాకు బలి ఇవ్వలేదు, సరిగ్గా నన్ను పట్టించుకోలేదు, కాబట్టి మీకు ఇటువంటి ఆపత్తులు కలిగినాయి, మీరు ప్రతి సంవత్సరం నాకు ఇట్లా ఇవ్వాలని ఇటువంటి చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి భక్తి కంటే కూడా ఇందులో భయం ప్రధానమైనది గ్రామదేవతలు. అదే తతంగాలు నిర్వహించే ఇదివరకు చెప్పినట్టుగా బ్రాహ్మణులు కాకుండా బ్రాహ్మణేతరులే ఇందులో పూజారులుగా ఉంటాం. ఇది ఒక మిశ్రితమైన మన సంస్కృతికి ఇది కూడా ఒక చిహ్నం అనమాట. అంటే ఇందులో పూజ చేసేవాళ్ళు, బలిచ్చేవాళ్ళు తప్పనిసరిగా మాదిగ వాళ్ళు, మాల వాళ్ళు వీళ్ళు ఉంటారు. అలాగే చర్మకారులు వీళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు. చాకలి వాడు కుండలు చేసి బట్టలు కానీ అవన్నీ తెచ్చివ్వడము, అమ్మవారికి సమర్పించడము ఇవన్నీ చూస్తారన్నమాట. అలాగే కుమ్మరి వాడు కుండలు చేయడము, ఇట్లా ఏ కులస్తులు ఉంటే ఆ కులస్తులు ఆ సంబంధించినవన్నీ గ్రామ దేవతకు సమర్పించడము, గ్రామస్తులంతా కూడా పూజలో పాల్గొనడము, ఇతర కులస్తులే అంటే నిమ్న కులాల వాళ్ళే దీంట్లో పూజారులుగా ఉంటాం. ఇదే విధానాన్ని మనము పూరి జగన్నాథ ఆలయంలో కూడా చూడొచ్చు. అక్కడ ఉన్న ప్రధానమైన దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆటవిక ప్రాంతం తెగకు చెందిన వాడే ఉంటాడు, కానీ బ్రాహ్మణుడు ప్రధాన పూజారి కాడు. అక్కడ ఆటవిక చెందిన వాడే ప్రధానమైన పూజారి, అతనికే రాజు, అతని ముందే రాజు గాని వీళ్ళు కానీ వచ్చి ఊడుస్తారు. ఒక చీపురుతో కలిసి అతని కాళ్ళ ముందు ఊడ్చి, దేవత ముందు ఊడ్చి జూడిగం చేస్తారు, కానీ ప్రధానమైన పూజలు చేసేది అక్కడ. అంటే మన దేశంలో ఒక ఏకరూపంగా లేదు, ఇక్కడ అన్ని రకాలన్నీ సమ్మిశ్రితం అయిపోయి అందరూ కలగాపులంగా కలిసిపోయి సమ్మిశ్రితంగా ఉన్నది. అలాగే గ్రామ దేవతలుగా మారిన వాళ్ళలో రకరకాల కారణాల వల్ల కూడా గ్రామ దేవతలైన వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం ప్రకృతి శక్తులు, గ్రామానికి సంబంధించిన శక్తులు, ఈ స్త్రీ శక్తులు, లేకపోతే ఈ ఫర్టిలిటీ శక్తులు, గ్రామానికి వచ్చే ఆపదలు కాకుండా ఈ గట్టులు ఇవన్నీ కాకుండా కొంతమంది అంటే అకాల మరణం పొందిన వాళ్ళు, దుర్మరణం పొందిన వాళ్ళు ఎవరంటే ఘోరమైన హింసకు గురై చనిపోయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు గ్రామ దేవతలుగా మారిపోయారు అనమాట. అంటే దీనికి ఉదాహరణలు కూడా చాలా మంది ఈ పుస్తకంలో కూడా ఇచ్చాడు హెన్రీ వైట్. ఒక చోట ఒక ఊర్లో విజయవాడలో అక్కడ ఒక పిల్లవాడిని డబ్బు కోసం కొందరు దొంగలు ఎత్తుకెళ్ళి బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బులను అడుగుతారు అనమాట. అతను ఇచ్చే లోపే ఆ పిల్లవాడిని చంపేసేసి ఒక రోడ్డు మీద పాతేసేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ తండ్రి ఏం చేస్తాడంటే బాధను తట్టుకోలేక దారి పక్కనే ఇతనికి ఒక సమాధి కట్టి రోజు వెళ్ళి అక్కడ పూజ చేయడం అటువంటిది చేస్తూ ఉంటాడు. తర్వాత కొంతకాలానికి ఆ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ చిన్న గుడి కడతారు, ఎందుకంటే అక్కడ మొక్కుకున్న వాళ్ళకందరికి మంచి జరిగిందని. దాంతో అతనికి కొంతకాలానికి అది పెద్ద గుడి అయిపోయి ఆ గ్రామ దేవతగా అతని పేరు మీద గ్రామ దేవతగా ఆ పేరు మీద వచ్చేసింది అనమాట. ఇట్లాగా అంటే మనం రకరకాల కారణాలలో కూడా మనం చూసుకోవచ్చు. అలాగే నాగ సర్పాలను కూడా గ్రామ దేవతలుగా చాలా చోట్ల పూజిస్తారు. అంటే అంకమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, కట్టమైసమ్మ వీళ్ళందరితో పాటు కూడా ఈ నాగ సర్పాలను కూడా వీళ్ళు ఉంటారు అన్నమాట. ఇవి కూడా ఫర్టిలిటీకి సంబంధించినవి, పునరుత్పత్తికి సంబంధించినవి కాబట్టి తప్పనిసరిగా ఇవి కూడా సంతాన సాఫల్యాన్ని కూడా ఉంటాయి కాబట్టి ఈ నాగ పూజలు కూడా చేస్తారు. ఇవి కాకుండా ప్రతి కులానికి సంబంధించిన కుల దేవతలు కూడా గ్రామ దేవతలుగా ఉన్నారు. ఉదాహరణకు వైశ్య కులానికి చెందినటువంటి
కన్యకా పరమేశ్వరి ఆమె కూడా గ్రామ దేవత, ఆమె కూడా ఒక చరిత్ర ఉన్నది, దాన్ని చెప్పుకుంటారు వాళ్ళు. ఆమె ఎలా గ్రామ దేవత నుంచి వైశ్యుల కులదేవతగా మారింది. అలాగే కొన్ని కులాలకు కొన్ని ఒక రకమైన కుల దేవతలు గ్రామ దేవతలుగా కూడా ఉంటారు. ఉదాహరణకు కొన్ని కులాల్లో బాలమ్మని పూజ చేస్తారు, వాళ్ళ వంశ కుల దేవతగా, వంశ దేవతగా. ఆమెనే వాళ్ళు గ్రామ దేవత కూడా అంటారు. బాలమ్మ అంటే వాళ్ళు అది పెద్ద విగ్రహం కానీ అది కానీ ఏముండదు, ఒక పసుపు కొమ్మను లేకపోతే ఒక చిన్న మట్టి ముద్దకో దానికి పసుపు కుంకుమ పెట్టి బాలమ్మ పేరు పెట్టి వాళ్ళకి పూజ చేయడము, బలి ఇవ్వడము, మళ్ళీ తతంగం అంతా గ్రామ దేవతలు ఉండే తతంగం అంతా మా కామన్ గా ఉంటుంది వీటన్నిటి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా బలులు సమర్పించడము, ఇవన్నీ కూడా అన్ని గ్రామ దేవతల దాంట్లో కూడా తప్పనిసరిగా ఉంటుంది. అంటే ప్రధానమైనది ఏంటంటే భయంతో, అంటే ఆ గ్రామస్తులకు కానీ ఆ ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళకు ఆపదలు రాకుండా, రోగాల నుంచి కానీ పంటలకు కానీ ఏ రకమైన నిత్య జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం చూపే దేవతలుగా, అంటే ఒక నిగూఢమైన తాత్వికమైనవి లేకపోతే ప్రపంచానికి విశ్వాసానికి సంబంధించిన కాకుండా రోజువారీ వాళ్ళు ఎదుర్కొనే వాటికి తక్షణము స్పందించే దేవతలుగా, వాళ్ళకు అనుకూలంగా ఉంటే చేస్తారు లేకపోతే శిక్షిస్తారు అనే దాని మీద ఇవన్నీ ఏర్పడాయి అన్నమాట. మనం చూసినట్లయితే ఏ రకంగా వీళ్ళు హిందూ మతంలో ఇంత ప్రాధాన్యత వీళ్ళకి వచ్చిందని కూడా, అంటే మనం చూస్తాం, మనకు తెలుసు. ఇప్పుడు పోతన కూడా రాశాడు, అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలప్పమ్మ సురారులమ్మ చాలా పెద్దమ్మ అని ఆయన ఎప్పుడు మాంకాళి గురించి చెప్పాడు. అంటే ఈ రకంగా ఒక గ్రామ దేవతని లేకపోతే శక్తిని అందరి దేవతల కంటే అధిదేవతగా ఎలా మారింది అనే దానికి కూడా మనం చూసినట్లయితే మనకు అనేక ఉదాహరణలు ఈ తాళపత్ర గ్రంథాల ద్వారా సేకరించి హెన్రీ వైటెడ్ రాశాడు. చాలా ఇది గొప్ప సేవ అని మనం గుర్తించాలి. ఇందులో మనం 2 ఉదాహరణలు మాత్రం చెప్తాను. ఒకటేంటంటే కన్నగి, మనకు తెలుసు మధుర మీనాక్షి మొట్టమొదట ఆమె గ్రామ దేవత. అక్కడ ఉన్న పాండ్యన్ రాజు ఆ చిన్న గుడిని చూసి గ్రామ దేవతని తిరస్కారంతో గుడిని కూల్చేస్తే ఆ కన్నగి గ్రామ దేవత మీనాక్షి ఏం చేస్తుంటే కన్నగి పేరు మీద పుడుతుంది అనమాట. పుట్టినప్పుడు ఆమె చేతికి బంగారు కంకణం ఉంటది. రాజు ఆమెను చూసి, ఈ పాండ్యన్ రాజు ఆమెను పెంచుకుందామని తీసుకోవడానికి వెళ్తే అక్కడ పండితులు ఈమె నీ చావు కారణమవుతుందని చెప్తే వదిలేసేస్తాడు. తర్వాత ఒక వ్యాపారి ఆమెను పెంచుకుంటాడు, ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ వ్యాపారికి అల్లుడికి కూడా వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు ఈ కన్నగి దగ్గర ఉన్నటువంటి బంగారు కంకణాన్ని అమ్మడానికి వెళ్ళినప్పుడు రాజు దగ్గర ఉన్న బంగారు కంకణం పోయిందనే వదంతి పుట్టి ఇతన్ని అరెస్ట్ చేస్తారు. చేసి ఇతన్ని చంపడానికి చూస్తే అప్పుడు ఈ కన్నగి అతన్ని శాపం ఇవ్వడం, చంపడం, ఇటువంటి కథ ఉన్నది. ఇది అందరికి తెలిసిందే, ఇది కథ మధుర మీనాక్షిది. ఇలాగా ఆమె శక్తి స్వరూపినై ఆమె పెద్ద దేవతగా మారింది. ఇప్పుడు మనందరూ మొత్తము మధుర మీనాక్షి అంటే తెలియని వాళ్ళు ఉంటారు. అంటే ఒక గ్రామ దేవత మొత్తము మన హిందూ మతంలో ఒక గొప్ప శక్తిగా పరిణామం చెందింది. ఇలా కాకుండా అలాగే అసలు మొట్టమొదట గ్రామ దేవతలు కాళీ మహాకాళి కానీ వీరు ఎలా ఏర్పడదు, గ్రామ దేవతల నుంచి ఎట్లా ఈ ఆది పరాశక్తి అనేది ఎట్లున్నదాన్ని కూడా దీనికి ఆయన దేవి భాగవతం లాంటిది ఒక తాళపత్ర గ్రంథాన్ని చదివి ఆయన ఇందులో రాశాడు, ట్రాన్స్లేట్ చేసి రాశాడు. ఇందులో దాని క్లుప్తంగా ఏంటంటే మొట్టమొదట ఈ మహాకాళి గారి ఆది పరాశక్తి గాని ఉండేది. మొట్టమొదట సృష్టి కంటే అన్నింటికంటే ముందు ఆమె 3 గుడ్లని పొదిగింది. 3 గుడ్లు పొదిగిన తర్వాత అందులో నుంచి 3 గుడ్ల నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు పుట్టారు. ఆ 3 గుడ్లు పోయిన తర్వాత గుడ్డు పై పెంకనేమో ఆకాశంగా మారింది, కింది పెంకనేమో భూమిగా మారింది. ఈ ముగ్గురిని ఆమె పెద్ద చేసిన తర్వాత వాళ్ళలో మొట్టమొదట విష్ణునామే నన్ను పెళ్లి చేసుకొని అడుగుతుంది, అతను నిరాకరిస్తాడు. నిరాకరిస్తే బ్రహ్మదేవుని అడుగుతుంది, బ్రహ్మ కూడా నిరాకరిస్తాడు. శివుని అడిగితే నీ 3వ కన్ను నాకు ఇచ్చినట్లయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు. అంటే ఆమె 3వ కన్నుని ఇస్తుంది. అంటే ఇందులో 2 రకాల మనం సమన్వయం చూడొచ్చు. శివునికి 3వ కన్ను ఎలా వచ్చింది అనే దాన్ని కూడా మనకు ఇందులో లింక్ దొరుకుతుంది అనమాట. అట్లా 3వ కన్ను ఇచ్చిన తర్వాత అతను 3వ కన్ను తెచ్చి ఆమెను భస్మం చేసేస్తాడు. పరాశక్తిని చేసిన తర్వాత ఆ బూడిదని మళ్ళీ 3 భాగాలు చేసి ముగ్గురు ఆమె మళ్ళీ జీవం పోసిన తర్వాత పార్వతి సరస్వతి ఈమెగా పార్వతి లక్ష్మి సరస్వతిగా మారుతారు. ముగ్గురు పెళ్లి చేసుకుంటారు. తర్వాత కొంతకాలానికి వీళ్ళు ఈమె శక్తిని మించిపోయి మేమే గొప్పవాళ్ళం అనే గర్వంతో ఆదిపరాశక్తిని పూజించకుండా ఆమెని తిరస్కరిస్తారు. అప్పుడు ఈమె కోపం వచ్చి వాళ్ళ పురాల మీద దాడి చేసి వాళ్ళంటిని నాశనం చేస్తుంది. ఈ మధ్య చాలా యుద్ధాలు జరుగుతాయి ఈ ముగ్గురు దేవతలకి పరాశక్తికి. కొన్నిసార్లు వాళ్ళు ఓడిపోతారు, కొన్నిసార్లు ఎన్ని రకరకాల దాడులు, చాలా భీకరంగా చాలా
డీటెయిల్ గా ఇందులో రాశారు. అంటే ఆ పురాణాల్లో ఎన్ని రకాల యుద్ధాలు చేసింది ఆమె, ఈ త్రిమూర్తులతోని ఎన్నిసార్లు వాళ్ళని ఓడగొట్టింది, వీళ్ళు ఎన్నిసార్లు దండయాత్ర చేశారు, ఆ భక్తులని ఈమె ఎట్లా, విష్ణు భక్తులని శివ భక్తులని ఈమె ఎట్లా ఈమె వాళ్ళని ఎట్లా భయపెట్టింది, ఎట్లా బాధ పెట్టింది, వాళ్ళ లోపల ఈ రకరకాల అంటువ్యాధులను ఎట్లా వ్యాపింపజేసింది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా రాశారు ఇందు లోపల. తర్వాత ఇద్దరి మధ్య కూడా చివరికి వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేష్ త్రిమూర్తులు మీరు కూడా గొప్ప పరాశక్తి అంటే ఒక గొప్ప శక్తివే, మేము అంగీకరిస్తున్నామని వాళ్ళు, మీరు కూడా గొప్ప వాళ్ళని ఈమె అంగీకరించి ఇద్దరు కూడా ఒక సంధికి వచ్చిన తర్వాత ఇద్దరిని కూడా పూజించినట్టు చివరిలో అంతమవుతుంది స్టోరీ. అంటే మనకు ఒక అద్భుతమైన సమన్వయము మనకి ఈ పురాణంలో గాని గాథల్లో గాని మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఎవరో బలవంతంగా పైనుంచి వృద్ధి, చాలా మంది ఇప్పుడున్న ఈ ఐడెంటిటీ పాలసీ చెప్పే వాళ్ళు ఎంత సిల్లిగా చెప్తారంటే, ద్రావిడులు ఆర్యులు వీళ్ళంతా వచ్చి వాళ్ళ మీద అణిచేసి వీళ్ళను తొక్కేసి అరిచేసి చేసి రకరకాలు చేసి వీళ్ళని వృద్ధిలు అట్లా, అంటే వీళ్ళకి ఎంతసేపు కూడా పాశ్చాత్య దేశాలు జరిగిన దమనకాండ అవన్నీ చూసి మన దగ్గర ఉన్నటువంటి అక్కడి పరిస్థితి ఇక్కడ ఉన్నాయనుకో ఊహించుకొని చెప్తారు. ఎందుకంటే మన పురాణాలు కానీ మన శాస్త్రాలు కానీ మన ఉన్న పరిస్థితులు కానీ కనీసం ఎంట్రీ బయటకు ఉన్నటువంటి సింపుల్ గా మన దగ్గర ఉన్న వాటిని సిన్సియర్ గా పరిశోధించాలనే జ్ఞానం కూడా లేకుండా వీళ్ళకి ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు చేస్తుంటారు అన్నమాట. కాబట్టి మనము మన సంస్కృతిని, మన సాహిత్యాన్ని, మన వాటిని ముందు పరిశోధించి అందులో ఏం చెప్పారు దాన్ని కంపేర్ చేసుకొని తర్వాత మిగతా సిద్ధాంతాల ప్రకారం ఇవి ఉన్నావా లేదా మనం చూసుకుంటే మనం కరెక్ట్ నిర్ధారణ రాగలుగుతాం. కానీ పాశ్చాత్య సిద్ధాంతాన్ని ఇక్కడ యాజిటీగా దించేసి చేసారు అనేది చెప్పుకుంటే ఇది కాదనమాట. కాబట్టి ఇదొకటి మనము ప్రధానంగా గమనించుకోవాలి. దీంట్లో ఇంకొక ప్రధానమైన చూసుకోవాలంటే మనము అంటే సమన్వయం ఏ రకంగా జరిగిందనడానికి ఇంకొక ప్రధానమైన కథ దీంట్లో ఉన్నది మనకు. అదొక్కటి చెప్పి మనం ముగిద్దాము. ఇందులో మనకు తెలుసు జమదగ్ని ఋషి ఉన్నాడు, ఆయన భార్య రేణుక. అయితే ఆమె మహాపతివ్రత అని కథలో ఉంటది పురాణంలో. ఎంత పతివ్రత అంటే ఆమె స్నానానికి వెళ్ళినప్పుడు ఏక వస్త్రం తీసుకొని వెళ్ళినప్పుడు స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు వస్త్రము ఆమె ఒంటికి చుట్టుకోకుండా బయటనే ఆచరణము చుట్టుకొని ఉంటుంది, ఆమె ఒంటికి దాక్కుండా. మొత్తం ఎండిపోయిన తర్వాత ఆమె శరీరం మీద వాళ్తుంది అనమాట. అది అంత పతివ్రత ఆమె గురించి చెప్తారు. ఒక రోజు ఆమె స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు పైన ఒక గంధర్వుని చూస్తుంది. ఆమె చూసి ఆమె కొంచెం చెలించిపోయి ఇంత అందంగా ఉన్నాడని అనుకుంటది. అనుకోగానే ఆమె వస్త్రం అప్పటి నుంచి కిందికి జారిపోతుంది. అయ్యో నేను ఇంత తప్పు చేశానని ఆమె తర్వాత బాధపడి తర్వాత కట్టుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఈ విషయము ఎట్లాగూ ఋషి కాబట్టి జమదగ్నికి తెలిసిపోతుంది. ఆయన చూసుకొని నువ్వు ఇట్లా పాప ఆలోచన వచ్చింది కాబట్టి అని అతను దూరదర్శనంతో తెలుసుకొని ఇట్లా చేసావు, నువ్వు చాలా తప్పు చేశావు, నీ పాత్రని వేడని చెప్పి కొడుకులను పిలిచి ఈమెని సంహరించమని అడుగుతాడు. అడిగితే ఆ కొడుకులు ఎవరు ఒప్పుకోరు. చివరికి పరశురాముడు ఒప్పుకొని ఆమె చంపడానికి వెళ్తే ఆమె పారిపోతుంది ఇంట్లో నుంచి. ఏడ్చుకుంటూ పారిపోతూ ఉంటే అడవిలో ఆమెకు ఒక అంటే నిమ్న జాతికి చెందిన మాదిగ జాతికి చెందినటువంటి ఒక స్త్రీ ఆమెని పట్టుకుని ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా నువ్వు అని ఆమె పట్టుకున్నప్పుడు ఏం చెప్పాలి, నా కొడుకే నన్ను చంపడానికి వస్తున్నాను అనే లోపల వెనుక నుంచి పరశురాముడు వచ్చి పరశుడితో గొడ్డలతో ఆమెను ఒక వేటు వేయగానే తల తెగిపోయి పడిపోతుంది. అక్కడ పడిపోయిన తర్వాత తను పరశురాముడు అక్కడ నుంచి ఇంకా మళ్ళీ చూడకుండా జమదగ్ని దగ్గరికి వెళ్తాడు, చంపేస్తున్నానని చెప్తాడు. అక్కడ చెప్పగానే శభాష్ నువ్వు ఏం కావాలి కోరుకో అంటాడు. అంటే అతను అంటాడు మా తల్లిని బతికించమని అడుగుతాడు అతను, ఎందుకంటే ఆమె తప్పేం లేదని. అంటే సరే అతను కూడా శాంతించి శిక్ష అయితే పడ్డదిగా అని చెప్పి సరే అని మంత్రజలం అతనికి ఇచ్చి నువ్వు తల్లి ముండని అతికించి మంత్రజలం చల్లు అని చెప్తాడు. ఇతను వచ్చి అక్కడ చూసే వరకు 2 శవాలు ఉంటాయి అక్కడ, ఒక 2 మొండాలు 2 తలలు. ఇతను కంగారులో ఏం చేస్తాడంటే ఒక తలని ఇంకొక దానికి పెట్టేస్తాడు. అంటే అస్పృశ్య స్త్రీ తల మొండానికి రేణుక తలని, రేణుక మొండానికి ఆమె తలను పెట్టేసేసి జల్లేసరికి ఇద్దరు బతుకొస్తారు. అప్పుడు మళ్ళీ బేతాళంకి వచ్చినట్టే సందేహం వస్తుంది, ఎవరు నా తల్లి అనేది. అప్పుడు జమదగ్ని అంటాడు ఎవరైతే శిరస్సు ప్రధానం కాబట్టి శిరస్సు రేణుక ఉన్న వాళ్ళే నా భార్య అని చెప్పి ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే శరీరం కూడా గొప్పదే కాబట్టి ఆ ఎల్లమ్మ అనే ఆమె ఎవరైతే ఉన్నో అస్పృశ్య స్త్రీ ఆమె కూడా గ్రామదేవత, ఆమె కూడా పూజ చేయడం స్టార్ట్ చేస్తాడు. మనకు ఇదంతా కూడా భారతదేశం అంతా కూడా ప్రచారం ఉన్నది. ఇది కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళకు దక్షిణాదులకు ద్రావిడులకు సంబంధం లేదు. ఇది మనకి బల్కంపేట ఎల్లమ్మ దగ్గర కూడా చాలా మంది వెళ్తారు. మేము కూడా చిన్నప్పుడు చాలా సార్లు వెళ్ళాము. అక్కడ ఒక కింద పాతాళం లోపల ఉన్నటువంటి చిన్న ఒక బావి ఉంటది, బావిలో ఎల్లమ్మ దాక్కుందని అక్కడ చెప్తారు. అంటే
మీకు ఎక్కడ స్టోరీలు ఉన్నా కానీ ఎల్లమ్మ స్టోరీ ఇదే ఉంటుంది. ఆమె దాక్కున్నది అక్కడికి వచ్చి చంపేసి పరిసరం వచ్చి చంపేదే ఉంటుంది. అంటే చెప్పడం ఏంటంటే సాంస్కృతిక సమ్మేళనం, అందరినీ కలుపుకోయే సమ్మేళనం సంస్కృతి మన దగ్గర ఉన్నది, ఇంకెక్కడ లేదని. ఇది గ్రామ దేవతలు, ఇది పైనుంచి ఎవరో కల్పించి చెప్పి లేకపోతే బుజ్జగించో లేకపోతే వృద్ధ్యో చేసింది కాదు. చాలా ఒక ఎంత అద్భుతంగా మేళవించింది మన ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ సాంస్కృతిక సమ్మేళనం మనకి ఎక్కడ దొరకదు. ఇది మనము దీన్ని భారతదేశంలో దీన్ని కాపాడుకోవాలి. దీన్ని విచ్ఛిన్నం చేయడానికో లేకపోతే ఇంకా విభేదాలకు సృష్టించడం కాకుండా ఇది ఆధిపత్యం అనే ధోరణం అటువంటి చేయకుండా చేయాలని ఉద్దేశం. కాబట్టి నేను ఇది ట్రాన్స్లేట్ చేయడానికి కూడా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి, మన సాహిత్యము, మన కల్చర్ మనకే తెలియదు. మన భాషకు వేరే నిఘంటువు తయారు చేస్తాం, మన భాషకు వేరే ఎవరో అర్థాలు చెప్తారు, మన వేమనను వేరే ఎవరో పరిచయం చేస్తారు, మన సంస్కృతి మన గ్రామ దేవతల గురించి ఇంకెవడో పరిచయం చేస్తాడు, మనం చచ్చుపుచ్చు వాటి మీద డాక్టరేట్లు చేస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితి పోవాలంటే మొట్టమొదట మన మూలాలను మనం తెలుసుకోవాలంటే ముందు చదవాలి. అసలు ఏమున్నది, ఏం చదువు మన వాళ్ళు అసలు ఏం చదవరు. మనవి బయటికి చదువుతారు, బయటి వాటి ద్వారా వీటిని పరిశీలిస్తారు, వీటిని కూడా మొత్తం చూడరు, చదవరు. కాబట్టి మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మన దగ్గర ఉన్న సాహిత్యం ప్రపంచంలో ఎక్కడ లేని సాహిత్యం మన దగ్గర ఉన్నది, ఏ దేశంలో లేదు, ఎక్కడ లేనంత సాహిత్యం మన దగ్గర ఉన్నది. కానీ మనం మూర్ఖంగా ఏం చేస్తామంటే ఇది బ్రాహ్మణులది, అది వాళ్ళది, ఇది ఈ కులస్తులది, ఆ కులస్తులు అంటాం. కానీ వాటి ముందు అధ్యయనం చేసి ఏం చెప్పారు, అది ఈ కాలానికి పనికొస్తుందా, పనికిరానంటే తీసేసేయాలి, పనికొచ్చేదాన్ని మనం ముందుకు వెళ్ళాలి, సమన్వయం చేసేదాన్ని తీసుకొని వెళ్ళాలి. అదే ప్రధాన ఉద్దేశంతో నేను చేశాను దీన్ని. కాబట్టి దీనికి మంచి కూడా లభించింది. దీన్ని ఈ పుస్తకం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ లో కానీ నవచేతనంలో కానీ దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజ్ గారు. చాలా చక్కగా విలేజ్ గాడ్స్ యొక్క పరిచయాన్ని మాకు మీరు ఇచ్చారు. ధన్యవాదాలు. నిజంగానే ఇవన్నీ కూడా హౌ టు అండర్స్టాండ్ యువర్ సొసైటీ అనేది కొంత ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు మళ్ళీ రీథింక్ చేయాల్సిన అవసరం వచ్చింది. అది కొంత మనము దారి తప్పామని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే we have started looking at India from the eyes of someone else. Instead of that, we have to look at other things through Indian eyes అనేది ఒక ప్రధానమైన, అంటే ఇది చాలా మంది చాలా కాంటెక్స్ట్ లో చెప్పారు. గ్రామ దేవతలనే కాదు, హోల్ స్టడీ. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకు చాలా పాతకాలపు ఆంథ్రోపాలజిస్ట్, అంటే ఆంథ్రోపాలజీకి ఒక బిగినర్గా మనము చెప్పుకునేటువంటి ఒక అమెరికన్ ఆంథ్రోపాలజిస్టు 2-3 రకాల ద్వీపాలకు వెళ్ళినప్పుడు 2-3 అబ్జర్వేషన్స్ రాస్తాడు. ఏంటంటే ఒక ద్వీపంలో అతను చూసి వీళ్లకు వాళ్ళని ఆ 10 వైట్ పిగ్స్ లో నుంచి 5 వైట్ పిగ్స్ ని చంపేస్తే ఎన్ని వైట్ పిగ్స్ మిగులుతాయని అడుగుతాడు ఒక ట్రైబ్ని. అడిగితే వాడు నాకు తెలియదు అంటాడు. ఇలా 4-5 సార్లు అడిగాక వీడికి లెక్కలు రావు అని రాసుకుంటాడు. అయితే మళ్ళీ తర్వాత ఇంకొక చోటికి పోయినప్పుడు ఒక ట్రైబ్లో వాళ్ళందరూ వాళ్ళ వయసులో తమకంటే పెద్దగా ఉన్న ఆడవాళ్ళందరినీ అమ్మ అని, తమకంటే వయసులో చిన్నగా ఉన్న ఆడపిల్లలందరినీ కూతురు అని, అలాగే తమకంటే వయసులో ఎక్కువ ఉన్న మగవాడిని నాన్న అని, ఇట్లా పిలుపులు ఉండేవి. ఒక 4-5 పిలుపులే ఉండే వాళ్ళకి. ఇది అబ్జర్వ్ చేసిన ఆయన, అంటే నేను చెప్పేది లూయి మోర్గాన్ గురించి చెప్తున్నాను. ఆయన ఏం రాశాడంటే వీళ్లకు అనైతిక సంబంధాలు ఉన్నాయి, వీళ్ళంతా ఒకరినొకరితో స్వేచ్ఛగా శృంగార జీవితం జీవిస్తారు అని రాశాడు. తరువాత 100 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే లూయి మోర్గాన్ ఇన్స్టిట్యూట్ నుంచి అదే ట్రైబల్ ఏరియాకి వెళ్ళి రీసెర్చ్ చేసినటువంటి ఆ తర్వాత 3 తరాల తర్వాత సైంటిస్టులు మొదటి కేసులో అసలు వాళ్ళకు లెక్కలు తెలియకపోవడం కాదు, ఈ వైట్ పిక్స్ అంటే ఏమిటో తెలియదు అంటాడు. అలాగే రెండవ కేసులో వాళ్లకు అమోరల్ సంబంధాలు ఉన్నాయని కాదు, వాళ్లకు డిక్షన్, వాళ్ళ నిఘంటువు చిన్నది, కొన్ని పదాలు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి, అందువల్ల అన్నిటికీ ఒకటే పదం. ఇట్లా అంటే కల్చరల్ ఎక్స్చేంజ్ లో ఒక్కోసారి లుడియార్డ్ కిప్లింగ్ అంటాడు కదా, ఒక చోట 2 ఈస్ట్ అండ్ వెస్ట్ ఒకసారి కలిసినప్పుడు ఎదురెదురుగా, అంటే 2 వీరులు ఎదురెదురుగా కలిసినప్పుడు అని ఒక మాట అంటాడు. అంటే 2 కల్చర్స్ ఒకసారి ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే తిరిగి పరిశోధించడం ద్వారా మిస్అండర్స్టాండింగ్స్ పోతాయి.
ఆ మిస్అండర్స్టాండింగ్ తొలగించేటువంటి ప్రయత్నం భారతదేశంలో జరగలేదు అనే ఫీలింగ్ చాలా మందికి ఉంది. వీఆర్ జస్ట్ బిహేవింగ్ లైక్ ఏ కాపీ క్యాట్ అనేటువంటి ఫీలింగ్ ఉంది. యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. చాలా గ్రేట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్. ఇప్పుడు మనము ఈ సబ్జెక్ట్ని డిస్కషన్కి ఓపెన్ చేస్తున్నాము. సో సార్, వీ హ్యావ్ నౌ ఫుల్ 40 minutes ఆఫ్ టైం ఫర్ డిస్కషన్. అయితే 40 minutes మాట్లాడుకోవాలని లేదు. ఎవరెవరు మాట్లాడదాం అనుకుంటున్నారో వాళ్ళ ముందు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. లేదు అంటే కనుక మన ఓల్డ్ మెథడ్ ద్వారా వెళదాము. దాంట్లో ఏంటంటే మనము కొంతమందిని పికప్ చేసి మాట్లాడమని చెప్తాం. రాధాశ్రీ గారు హ్యాండ్ రైజ్ చేశారు. రాధాశ్రీ గారు ప్లీజ్, మీరు మాట్లాడండి. రాధాశ్రీ గారు హలో హలో మాట్లాడండి. వినబడుతున్నారు, మాట్లాడండి. చెప్పండి రామశ్రీ గారు, నమస్తే, చెప్పండి. హలో మాట్లాడండి సార్, మీరు వినబడుతున్నారు. చెప్పండి రాధాశ్రీ గారు. ఇంకెవరు రైజ్ చేశారండి హ్యాండ్? హలో మాట్లాడండి సార్, చెప్పండి. మాట్లాడండి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడి వినపట్టాలి. ఓకే, You are audible. సంతోషం. మొన్న ఫిజికల్ గా కూడా వారి ఉపన్యాసాన్ని మనం విన్నాము. ఇవాళ మళ్ళా దీంట్లో విన్నాము. చాలా సంతోషం. శ్రీమద్ దక్షిణ దేశపు గ్రామములందున నిలచిన కామదలు అంటే కోరికలు ఇచ్చేవాళ్ళు అని. కామదలను మా కోమల గుణుండు తెలుపగ నామనమున దలచుచుంటినయగునులనుచున్. ఇప్పటిదాకా మనం మారమ్మ వీళ్ళందరినీ ఏదో చిన్న దేవతలు అనుకుంటాం కానీ వాళ్ళు ఇంత మంచి వాళ్ళు అని ఆయన చెప్పిన భాషణతో మాకు తెలిసింది. ఆనందేశి మహాత్ముడు జ్ఞానమును పంచిపెట్ట సంతోషము మానినులను పూజించెడు మానితమగు పద్ధతినను మరి వెంటాడెన్. ఆ రోజుల్లోనే స్త్రీలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చారు అనే నాగరాజు గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. స్త్రీలకు వ్యవసాయమునకు గ్రాలెడి సంబంధములను రసరమ్యముగా చాలగ తన భాషణలో మేలుగా శ్రీనాగరాజు మృడుడై తెలిపెన్. గ్రామీణ దేవతలపై ప్రేమామృతమును గురిసిన ప్రియ మిత్రుండవు ధీమాన్యత తోడనుడువా మా మనమున నాగరాజు మానితుడయ్యన్. కులదేవతలను సతతము గొలిచెడు పద్ధతులు నన్ను కూరిమి మీదన్. పలుగతులుగా వివరించిన విలువలు గల నాగరాజు విభుదుండనెదన్. చాలా సంతోషం అండి. మంచి సబ్జెక్ట్ తీసుకొని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే మనం అనవసరంగా పొలిటికల్ ఇష్యూస్ అవి ఇవి కమిట్మెంట్స్ ఇవేమి లేకుండా హాయిగా మన దేశము మన చరిత్ర దీంట్లో ఉన్న ప్లస్ ఏమిటి మైనస్ ఏమిటి మన కోణంలో నుంచి జనాన్ని ఎలా ఉన్న సమస్యలను ఉన్న విషయాన్ని ఎలా చూడాలి అని చెప్పారు. మరొక్కసారి సిఎస్టి వారికి నాగరాజు గారికి మా రఘుకుమార్ గారికి మరొక్కసారి నమస్కారాలు. చాలా సంతోషం. ధన్యవాదాలు. రంగారావు గారు, కాసుల రంగారావు గారు. రఘు గారు, నేను ఒక్క నిమిషం మాట్లాడినండి. మాట్లాడండి. సారీ, నేను కొంచెము లేట్ గా జాయిన్ అయ్యాను. బయటికి వెళ్ళి నేను ఇవాళ బుక్ ఇనాగరేషన్ ఏదో ఉంటే దానికి వెళ్ళొచ్చాను. ఒక్క నిమిషం మాట్లాడతాను. మన ఆనందేశి గారి నాగరాజు గారిది ఉపన్యాసం నేను మధ్యలోంచి విన్నాను. దాంట్లో నేను 1-2 ఇంట్రెస్టింగ్ ఇన్పుట్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వారు చెప్పిన దానికి మంచి దృష్టాంతం ఏమిటంటే, ఈవెన్ భాషాశాస్త్ర రీత్యా వాంగ్మయ రీత్యా కూడా ఉన్నటువంటి ఆధారము ప్రోచుట అంటే తెలుగులో కాపాడుట అని. ప్రోచునట్టి అమ్మ పోచమ్మ. అలాగే ఎల్ల అంటే బౌండరీ, ఎల్లమ్మ అంటే కూడా అంటే బౌండరీస్ ని కాపాడేటటువంటిది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేయకుండా బౌండరీస్ ని పెట్టుకునేవాళ్ళు, వాటిని చాలా దివ్యంగా పవిత్రంగా భావించేవాళ్ళు. వాటికి ఒక అధిష్టాన దేవత ఉంటుందని ఆవిడ ఎల్లమ్మ అనేటటువంటిది. అలాగే చెరువు గట్టుని తెగి ఊరి మీద పడకుండా ఉండటానికి కోసం ఉన్నటువంటి గట్టును కాపాడేటటువంటి దేవత గట్టు మైసమ్మ. ఇలా ప్రతి పేరుకి కూడా
భాషా శాస్త్ర రీత్యా కూడా అన్వయం ఉందండి. ఇది ఒక పాయింట్ నెంబర్ 1 విచ్ ఐ థాట్ ఐ వుడ్ షేర్ విత్ ఆల్ ఆఫ్ మై కొలీగ్స్. తర్వాత రెండో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏమిటంటే ఆ, చాలా విచిత్రంగా సౌందర్యలహరి శంకరుడు ఆ, మన సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకము శివశక్త్యాయుక్తో యది ప్రభవితం అని చెప్తాడు. అంటే శివుడు శక్తితో కూడినప్పుడు మాత్రమే ప్రపంచమును కదిలించగలడు, శక్తి లేనప్పుడు ప్రపంచాన్ని కదిలించలేడు. ఆయన అక్కడ మాతృదేవత ఆరాధన అధికంగా ఉన్నటువంటి ప్రదేశం ఆ అక్కడ మనం ఆ కేరళ మాతృస్వామ్యం కూడా ఉన్నది. అలాంటి దేశం నుంచి వచ్చిన వాడు ఆయన మొట్టమొదట మాట్లాడినటువంటి మాట. ఈ రకంగా చూసినప్పుడు గ్రామదేవత ఆరాధనలో కూడా ఇంకొక విశేషాంశం ఏంటంటే గ్రామదేవతల్లో కూడా వీరులైన వాళ్ళు, అంటే ఒక సాహస కార్యాన్ని పూనుకొని ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆ దేశ రక్షణ కోసం లేదా ఆత్మరక్షణ కోసం కూడా వాళ్ళు తమను తాము సమర్పించుకున్న వాళ్ళని కానీ వాళ్ళని కూడా దేవతలుగా పూజించటం అనేది. కులదేవతలకు కూడా చౌడేశ్వరి మొదలైనటువంటి దేవతల యొక్క ఆరాధన అవన్నీ కూడా మనం చూస్తాం. ఈ రకంగా గ్రామదేవత ఆరాధన అన్నది కేవలం కొలుపులు ఇట్లాంటి జాతరలు అవన్నీ కాకుండా సామాజిక జీవనంలో కష్టజీవులందరినీ కూడా కలిపేటటువంటి ఒక సమన్వయ దృష్టితో ఏర్పడినటువంటి గొప్ప దీనిగా మనం భావించాల్సి ఉంటుంది. ఇవి నేను అనుకున్నటువంటి అంశాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాసల రంగారావు గారు. అందరికీ నమస్కారం. ఆనందీష్ నాగరాజు గారు చాలా తక్కువ సమయంలో చాలా విషయాలు చెప్పారు, వారికి అభినందనలు. ఇక్కడ దేవి భాగవతం కానీ శ్యామల దండకం కానీ ఇవన్నీ కూడా అంటే సంస్కృతం లేదా తెలుగు భాషలో రచింపబడ్డ విషయాలు. కానీ అనూచానంగా పరంపరగా వచ్చిన జాంబవ పురాణం లోపల కూడా, గౌడ పురాణం లోపల కూడా, డక్కలి పురాణం లోపల కూడా, ఇంకా చాలా చాలా కుల పురాణాల్లో చాలా వాటి లోపల కూడా సార్ చెప్పిన విషయాలు అన్నిటి అంశాలు ఉంటాయి. మొత్తం మీద తెలిసింది ఏంటంటే కొత్త భావన కానీ కొత్త గుంపు కానీ పక్క పక్కన వచ్చినప్పుడు ఫస్ట్ జరిగేది సంఘర్షణ. సంఘర్షణ జరిగిన వెంటనే సంయమనం వస్తుంది, సంయమనం తర్వాత సమన్వయం వస్తుంది. ఈ సమన్వయ దృక్పథమే భారతీయం. అందుకే దీన్ని పాశ్చాత్య దృష్టితో చూస్తే మనకు ఎప్పటికీ అర్థం కాదు. ఇది వాళ్ళు ఏం చేసినారు, ఈ మొత్తం వ్యవస్థను ఎట్లా మనం కాలు కింద పెట్టుకోవాలి, ఎట్లా దౌర్జన్యం చేసి లొంగ తీయాలి అనే దృక్పథమే. కానీ ఇక్కడ ఉన్న విషయ పరిజ్ఞానం ఏంటిది, ఇక్కడ దృక్పథం ఏంటిది అనేది వాళ్ళకి తెలియడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు ఆ కొన్ని పరిపాలనా విధానాల వల్ల ఏదైతే వాళ్ళు అణిచిపెట్టినాయో అవన్నీ పోయిన తర్వాత విషయాలన్నీ అవగతమవుతున్నాయి. ఎంత ఎంత జరిగింది ఇక్కడ అనేది తెలుసుకుంటున్నారు. ఈ సమన్వయ దృక్పథంతో భారతదేశం తప్పకుండా చాలా నిలబడగలుగుతుంది, కొట్టుకోపోకుండా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడతారండి? లక్ష్మీ నాగేశ్వర్ గారు, మీరు హ్యాండ్ రైస్ మళ్ళీ క్లోజ్ చేశారు. లక్ష్మీ నాగేశ్వర్ గారు లేదండి, ఏం మాట్లాడేది లేదు. ఓకే, బాగా చెప్పారు, అంతకన్నా చెప్పేది. ఓకే ఓకే. ఒక్క నిమిషం అండి. అమ్మాయి విజయ్ కుమార్ రెడ్డి గారు, మీరు హ్యాండ్ రైజ్ చేయడం అంటే అది బటన్ నొక్కాలి సార్. నో ప్రాబ్లం, ఇప్పుడు మాట్లాడండి విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. సార్ కేవీఎస్ గారు అన్మ్యూట్ అవ్వట్లేదు మీరు. కేవీఎస్ గారు మా భాష అదే సార్, మా భాష అదే. 3 గుడ్ ఈవినింగ్.
సార్ నమస్తే. నమస్తే సార్. ఒక్కసారి వెలుగొచ్చింది. కేవీఎస్ గారు మాట్లాడతానన్నారు. డాక్టర్ కేవీఎస్ గారు మాట్లాడేది. అయ్యా నాకు మీరు అన్మ్యూట్ అవ్వట్లేదు మీరు. కింద సింబల్ చెప్పండి, ఆ సింబల్ ఉంటది. అదే ఆ మైక్ బటన్ మీద ప్రెస్ చేయండి, అది రెడ్ ఉంది. ఇంకా ఇక్కడ అన్మ్యూట్ అయినోడు అక్కడ ఉన్నాడు సార్. ఉన్నారు సార్, కానీ ఆయన అంతకుముందు కూడా చెయ్యి ఊపారు ఇట్లా పాపం చాలాసేపటి నుంచి. అయితే వినపడడం లేదు సార్, వినపడడం లేదు. రైల్వేలో పనిచేస్తారా? నేను కోర్టు కదా సార్, మాకు గట్టిగా అరుస్తున్నారు ఇట్లా, వినపడడం లేదు. ఆయన అన్మ్యూట్ అయిన ఆయన రైల్వేలో ఆయన ఎన్ఐఎన్ లో సైంటిస్ట్ ఆయన. సరే డాక్టర్ కేవీఎస్ గారు మీరు స్టార్ట్ చేయండి. కొంచెం టైం ఇస్తారా సార్ నాకు? మీరు టైం తీసుకోండి సార్. నేను ఎప్పుడు తీసుకోను, ఈవేళ ప్రత్యేకంగా అడుగుతున్నాను. తీసుకోండి. ఈయన ఈ నాగరాజు గారు, ఆయన పేరే చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఏదో ఇస్తారని ఆనందేశి. ఆయన ఆనందదేశి సార్, ఆనందదేశి నాగరాజు, పలకడంలో ఆనందదేశి అయింది అది. ఆయన నా కళ్ళ ఎదురకుండా, నా ప్రత్యేకంగా ఫిజికల్ గా నా ఎదుర్కొని ఉంటే ఆయన కాళ్ళ దండం పెడతాను. ఎందుకంటే నా జీవితంలో అనేకమైన డౌట్స్ ఉన్నాయండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటాను. ఒక 5 మీటింగ్లో పార్టిసిపేట్ చేశాను. విచిత్రం ఏంటంటే పురాణాలని, వేదాలని నాస్తికులు మరొక వాదులు తిడతారు, కానీ గ్రామ దేవతలు భుజాల మీద ఎత్తు మోస్తారు. కారణం ఏంటంటే మీ రాముడైన దేవుడు మా పోచమ్మ కాదా అన్న పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఈ గ్రామ దేవతల విషయంలో ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఈ మతపరమైన లేకపోతే కులపరమైన గొడవలు లేవండి. ఇంకా విచిత్రం ఏంటంటే మా ఊర్లో, అంటే విశాఖపట్నం కానీ మా అమలాపురంలో కానీ, గ్రామ దేవతలు ఈశ్వరుడు, విష్ణాలయం, ఈశ్వరాలయం, గ్రామ దేవత ఆలయం ఉంటుంది పల్లెటూరులో. గ్రామ దేవతకి తీర్థాలు అనేవి అక్కడే స్టార్ట్ అయినాయి. పరసలు అంటారు. ఉత్సవాలు గ్రామ దేవతలో స్టార్ట్ అవుతాయి. వానపిల్లని ఊరు ఉందండి, పల్లాలమ్మని. మా విశాఖపట్నంలో కనకమలక్ష్మి అని, ఇలాగ అమ్మవారండి. ఇంకా విచిత్రం ఏంటంటే 53 సంవత్సరాల క్రితం నా దగ్గర ఒక అమ్మాయి చదువుకుంది, గోవిందపోత్రుడు గారండి, ఆయన కూతురు, చింతలపాలెం అని విశాఖపట్నం పక్కనే. ఆ అమ్మాయి పేరు మీద పెద్ద గుడి కట్టారు. సంవత్సరం పెద్ద తీర్థం చేస్తారు అక్కడ. ఆ గుడిలోకి వెళ్ళి ఏదైనా మొక్కుకుంటే కంపల్సరీగా వాళ్ళకున్న కోరికలు తీరిపోతాయని అందరికీ నమ్మకం. ఇక్కడ యాక్సెసిబిలిటీ ఎక్కువ అండి గ్రామదేవత దగ్గర. మిగతా గుడి దగ్గరికి వెళ్తే గోపూస, నెత్తి మీద పాదుకలొకాయన పెట్టాలి, తీర్థం దూరంగా పోయాలి, లేకపోతే నువ్వేదో పంచి కట్టుకోవాలా, గుండు కొట్టుకోవాలా, ఈ కార్యక్రమాలు ఉంటాయి మిగతా గుళ్ళలో. కానీ గ్రామదేవత దగ్గరికి వచ్చేటప్పటికి మీరు పాచిముఖంతో, అంటే బాగా స్నానాలు చేసి ఎర్రబట్టలు పచ్చబట్టలు కట్టుకుని కుంకుమ బట్టలు పెట్టుకుని ఊరేగే వాళ్ళు ఒక్కటి సైడ్ ఉంటే, ఏమీ లేకుండా మామూలుగా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. సమ్మక్క సారమ్మ జాతరలు, ఈ జాతరల వల్ల ఏమైందంటే ఈ గ్రామదేవత, నేను అయ్యప్ప భక్తునండి, అక్కడ మీకు కులాలు ఏమీ అడ్డు రావండి. ఈ గ్రామదేవత విషయంలో కొన్ని చోట్ల అయితే ఎవరైతే దళితులను పిలుస్తామో వాళ్ళే దాని పూజారుల కింద ఉంటారు. మరొక విషయం సార్, నాకు చిన్న క్లారిఫికేషన్ మీరు ఇవ్వాలి. ఈ చాదరగాడి దగ్గర మన రేణుకా ఎల్లమ్మ అని ఉంది, అది మీరు చెప్పిన ఆవిడేనా ఆ గుడి? అవునండి, అవును. అది రేణుకా ఎల్లమ్మ గుళ్ళు చాలా బల్కంపేట. అంటే నేను చాదరగాడి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలాసార్లు చూసేవాడిని. రేణుకా ఎల్లమ్మ అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఆ కూడా ఈ కూడా కాదని అనుమానం వచ్చింది. కానీ మీకు ధన్యవాదాలండి. నాకు మీ దగ్గర కూర్చుని ఈవేళ అనేక డౌట్లు క్లారిఫై అయినాయి. ఈ ఈశ్వరుడు భస్మం చేయడం, ఆ భస్మాన్ని మళ్ళీ విడివిడిగా చేయడం, ఇవన్నీ కూడా ఈవెన్ కార్తీక పురాణంలో కూడా టచ్ అవుతాయి ఇవి. కానీ మీరు చెప్పిన విధానం చాలా ఆకట్టుకునేలాగా, చాలా ధన్యవాదాలండి. కానీ మిగతా మీటింగులు ఏంటంటే ఈ గ్రామ దేవతను అడ్డు పెట్టుకుని కొన్ని కులాలు తిట్టడానికి కార్యక్రమంగా పెట్టుకున్నారు మిగతా వాళ్ళు. మీరు అదేం లేకుండా చక్కగా మాట్లాడారు. మీకు తల వంచి అభివాదం చేస్తున్నా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ప్రసూన. నమస్తే సార్. చాలా బాగుంది. నాది ఒక డౌట్. అమ్మవారు అన్ని ప్రాణికోటికి మాతృమూర్తి. అలాంటి అమ్మవారు ఏ ప్రాణినైనా బలి కోరుతుందా? అదేనండి మీ డౌట్? అదే అమ్మవారు కోరుతుందా కోరదా అనేది
మనం ఏర్పరచుకున్న ఆచారం అండి. అమ్మవారు ఇట్లా తెలుగు మాట్లాడు. చెప్పాను కదా, మతం అనేది పరిణామం చెందుతూ వచ్చింది. మన వేదాల్లో చూసినప్పుడు కూడా అక్కడ ఫస్ట్ యజ్ఞయాగాలు చేసినప్పుడు అక్కడ కూడా బలి ఉండేది. బలి ఆచారం అశ్వమేధ చూసినప్పుడు కూడా జంతు బలులు తప్పనిసరిగా ఉండేటివి. అంటే మేము మొదటి నుంచి నేను చెప్పింది మతం యొక్క పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఎలా జరిగింది చెప్పాను. అంటే ఇంద్రజాల దేశం నుంచి ప్రకృతి శక్తుల ఆరాధన నుంచి, తర్వాత పితృస్వామ్య వ్యవస్థలో పితృదేవతల ఆరాధన, తెగల గణాల ఆరాధన, తర్వాత సాకార దేవతల ఆరాధన, ఏకేశ్వర ఉపాసన, సాకార ఏకేశ్వర ఉపాసన, తర్వాత నిరైశ్వర ఏకేశ్వర ఇట్లా వచ్చినప్పుడు తర్వాత అన్ని కళాగోపులం అయిపోయాయి. మొట్టమొదటి ఈ జంతు బలులు అనేటి ఉన్నప్పుడు యజ్ఞయాగాలు అంటే దేవతను కానీ వాళ్ళు సంతృప్తి పరచాలనేది ఆ కాలంలో ఉన్న భావన. తర్వాత బౌద్ధ మతం వ్యాప్తి చెందిన తర్వాత మన దగ్గర మన దేశంలో అందులో మహాయానం, హీనయానం కాకుండా మహాయానం వచ్చిన తర్వాత ఈ జంతు బలులని ప్రాణి హింసని ఒప్పుకోకుండా అనేది ఈ హిందూ మతంలో ఒక భాగమైంది. అంతకుముందు లేదు, అంటే అంతకుముందు తక్కువ ఉండేది కానీ తర్వాత ఇది భాగమైపోయింది. అలాగే హిందూ మతంలో ఉన్న పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతంని మహాయాన మతం తీసుకున్నది. అట్లా ఇచ్చిపుచ్చుకోవడం వల్ల రెండు కూడా చేంజ్ అయిపోయాయి. విగ్రహార్థన కూడా మహాయానం తీసుకున్నది. దానివల్ల రెండు అంటే ప్రధానంగా చెప్పాల్సి ఏంటంటే బలి అనేది భయం నుంచి వచ్చింది. ఈ గ్రామ దేవత ఆరాధన భయం నుంచి వచ్చిన వాళ్ళ భక్తి నుంచి కాదు ప్రధానం. ఎందుకంటే ఈ కలరా గాని మశూచి గాని ఇటువంటి భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు వాటిని శాంతింపజేయడానికి అమ్మవారికి రక్తం తప్పనిసరిగా ఇవ్వాలనేది ఆచారం వచ్చిందన్నమాట. మీరు మహాకాళి చూడండి, కాళికాదేవి చూడండి, ఆమె చేతిలో మీకు చూస్తే తెలిసిపోతుంది అమ్మవారికి ఇట్లాంటి. ఆమె చేతిలో ఒక తెగిన తల ఉంటది, రక్తం కారుతుంటది, ఇంకో చేతిలో ఆమె కింద రక్తం పడుతూ ఉంటది. అలాగే శివుని పైన కాలు పెట్టుకొని ఉంటది. నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. నేను జైపూర్ వెళ్ళినప్పుడు అక్కడ మా కాళికాదేవి దేవాలయం ఉన్నది, జైపూర్ రాజమందిరం ఉన్నది. రాజు అక్కడ నుంచి అతను బెంగాల్ మీద దండయాత్ర చేసి అక్కడ నుంచి కాళికా విగ్రహంని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలన్నమాట. ఆ విజయానికి కారణమైన అమ్మవారికి ఆమె కళలో కనిపించి నాకు బలి ఇవ్వాలని కోరితే ప్రతిరోజు అంటే అన్ని రకాల అంటే మేకను, గొర్రెని, దున్నపోతుని వీటన్నింటినీ బలి ఇవ్వాలని పెట్టాం. ఇంతకు మీకు కృష్ణదేవరాయలు కాలంలో కూడా ఇటువంటిది ఆచారం ఉందని చెప్పడానికి ఈ హంపి నుండి హరప్పా దాకానే చాలా ఫేమస్ నవల ఉన్నది, ఆత్మకథ ఉన్నది, తిరుమల రామచంద్రరావు రాసి. అందులో ఆయన చెప్పాడు అనమాట, ఏది శ్రీకృష్ణదేవరాయల కాలం లోపల అతను అమ్మవారికి బలి ఇవ్వడానికి వేటకెళ్ళి ఒక పెద్ద అడవి దున్నని తీసుకొని వస్తాడు. అడవి దున్న దాని మెడ చాలా పెద్దగా ఉంటది. దాన్ని ఒక్క వేటలో నరికి అమ్మవారికి బలిచ్చేవాడు ఎవరు ఉన్నారంటే ఎవరు ముందుకు రారు. ఎందుకంటే అడుగుతున్న చాలా పెద్ద ఒక్క వేటతో తెగదని. అప్పుడు విశ్వనాథ నాయకుడు వచ్చి నేను నరుకుతానని చెప్పి నరికి అమ్మవారికి బలిచ్చాడని ఈ కథలో ఉన్నది. ఈయన చెప్పాడు అనమాట. అంటే ఆ శ్రీకృష్ణదేవరాయల దాంట్లో ఉన్న కథలో కూడా అంటే మీకు వేదకాలం నుంచి కానీ ఆ తర్వాత కానీ గ్రామ దేవతల్లో కానీ ఇంకా అమ్మవారి చూసినప్పుడు అయితే మన దగ్గర అనేక రకాల ఆచారాలు ఉన్నాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఆచారం వచ్చిందండి. ఇదే ఆచారము శాశ్వతము, ఇదే పవిత్రమని చెప్పడం కుదరదండి. నేను ఇదివరకే చెప్పాను, ఆచారాలు కానీ నైతికత కానీ కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారుతాయి. ఒకప్పుడు మాంసం తినడము గొప్ప, తర్వాత అది దానికి దాని రకరకాల కారణాలు చెప్పారు. ఇప్పుడు ఈ గ్రామదేవతల పుస్తకం రాసినటువంటి హెన్రీ వైటెడ్ కూడా అతను గ్రామదేవతలంతా అనైతికం, ఇది సారా కళ్ళు తాగుతారు, జంతువులను బలిస్తారు, విచ్చలవిడిగా ఉంటారు, అనైతికం అని చెప్పాడు. నేను దానికి సోమర్సెట్ మామ కూడా కథ కూడా చెప్పానండి. అంతెందుకు ఇప్పుడు మనం చూసినట్టు ఇంకొక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్. నేను ఈ పుస్తకం 1998 లో రాశాను. దానిలో పీఠికలో రాశాను, ఇది హెన్రీ వైటెడ్ చెప్పింది నైతిక విలువలు అనేది కాలాన్ని బట్టి ఇట్లా మారుతాయి. 1998 లో 26 years బ్యాక్ ఏం చెప్పారంటే అప్పుడే అమెరికాలో మిలిటరీలో హోమోసెక్సువల్స్ ని డీక్రిమినలైజ్ చేశారు. అంటే హోమోసెక్సువల్ తప్పు కాదు, శిక్షించడం వీలు లేదని చట్టం చేశారు అప్పుడే 26 years బ్యాక్. నేను అది ఉదాహరణ చెప్పి, హెన్రీ వైటెడ్ మీరు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్తున్నారు, అన్ని మతాలు హోమోసెక్సువాలిటీ తప్పు పాపం అని చెప్తాయి, మరి అమెరికాలోనే మీరు పాశ్చాత్య దేశాలలోనే హోమోసెక్సువాలిటీ తప్పు కాదు డీక్రిమినలైజ్ చేశారు, మళ్ళీ అనైతికత కాదా నేను చెప్పాను. అంటే నైతికత ఏది నైతికము, ఏది అనైతికము, ఏది హింస, ఏది అహింస అనేది అంటే ఇది అనేది కాలాన్ని బట్టి మారుతూ వచ్చాయి. కాబట్టి మన నైతిక విలువలతోని ఎదుటి వాళ్ళు ఒక సంస్కృతి కానీ, ఒక కల్చర్ ని కానీ, ఒక సంప్రదాయాన్ని కానీ మనము జడ్జి చేయదు. ఏ కారణం వల్ల వచ్చాయి నేను ఇప్పుడు చెప్పాను. అంటే ఈ క్రూరమైనటువంటి రోగాలు కానీ, అప్పుడు కలరా వస్తే ఊళ్ళే చనిపోయేవాళ్ళు, లేకపోతే మశూచి వచ్చినా కానీ చాలా భయంకరంగా ఉండేది.
వాటి నుంచి అంటే దాంట్లో ఆయుర్వేదంతో సంబంధించిన ఆచారాలు కూడా ఉన్నాయి. అంటే మసూచి వచ్చిన వాళ్ళకు పెద్దమ్మ అని చెప్పేవాళ్ళు, వాళ్ళని వేప మండలతోని వాళ్ళకు అజ్జేయడము, క్వారంటైన్ లా ఒక రూమ్ గదిలో పెట్టడం, వాళ్ళ ఎవరిని కలవకుండా ఉండడం, వాళ్ళ పసుపు నీళ్ళతో స్నానం చేయించడం, ఇవన్నీ కూడా ఆయుర్వేదం సంబంధించిన దానిలో ఆచారాలతో వచ్చేసాయి. కాబట్టి మనము మనకున్న దృక్పథంతో, మనకున్న ఒక నైతిక దృక్పథము, మనకున్న ఒక ఫిలాసఫీతో కానీ వాటిని జడ్జి చేయొద్దు అనేది మన ఉద్దేశం. కాబట్టి అమ్మవారు కోరిందా అంటే కోరిందని చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ ఆచారాల ప్రకారం కోరినట్టే. తర్వాత సమన్వయమైన అన్ని అవి కలిసి ఉంటున్నాయి. అది చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బోనాల పండుగ ఇంట్లో చేస్తారు, అలాగే శివరాత్రి నాడు ఏమి ఉపవాసం ఉంటారు, ఆ రోజు ఏం మందు మాంసం ఏమి పుట్టారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు గాంధీ సెక్యులర్ దాంట్లో చూసినట్లయితే 2 అక్టోబర్ నాడు గాంధీ జయంతి నాడు మనము ఆ రోజు అన్ని బంద్, మందు మాంసం బంద్. సెక్యులర్ దాంట్లో కూడా మనం అయితే పాటిస్తున్నాం. కాబట్టి ఆ దృష్టితో మీరు చూడకండి. అమ్మవారు అట్లా కోరారంటే గ్రామదేవత లక్షణమే అది, కోరారంటే. కాళికా వాళ్ళని చూసిన తర్వాత మీకు ఆ డౌటే రావద్దు. అది అంటే కరెక్ట్ చెప్పానో లేదో మీకు తెలియదు, నా సమాధానం మాత్రం అది. స్వర్ణలత గారు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి, అందరికీ నమస్కారాలు. సార్ ఆనందేసి నాగరాజు గారు ఈరోజు మంచి టాపిక్ అండి, కొత్త టాపిక్. బాగా చెప్పారు అన్ని. అంటే నాకు మీరు ఇంట్రడక్షన్లో చెప్తూ శక్తిపీఠాల గురించి, జ్యోతిర్లింగాల గురించి కూడా మీరు ప్రస్తావించారు. అంటే శక్తిపీఠాలను కూడా గ్రామ దేవతల కింద, అంటే మీరు ఊరికే ఎగ్జాంపుల్గా చెప్పారా, లేకుంటే ఆ పుస్తకంలో ఆయన అబ్జర్వేషన్స్ లో రాశారా దాన్ని కూడా? ఇందులో లేదండి. ఎందుకంటే అది ఆర్గనైజేషన్ కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. అందులో కూడా అతను కేవలం దక్షిణ భారతదేశమే తిరిగి, అంటే తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళీ ఈ దేశాలన్నీ తిరిగి ఆయన రాశాడు. ఆయనకి అవగాహన లేదు అంటే వాటికి వీటికి. ఎందుకంటే అతను పాశ్చాత్యుడు కాబట్టి మన సంస్కృతి గురించి మనకు తెలుసు కాబట్టి. నేను చాలా తిరిగాను, నేపాల్ నుంచి మొత్తం కన్యాకుమారి వరకు చాలా ప్రాంతాలు తిరిగాను నేను. అక్కడ ఉన్న గ్రామ దేవతలని కూడా చూశాను నేను. ఎట్లా గ్రామ దేవత అధిదేవతగా ఎక్కడెక్కడ ఎట్లా మరి నేపాల్లో కూడా నేను చెప్పాను కదా, అక్కడ ఇప్పటికి కూడా దున్నపోతులను బలిచ్చే ఆచారం ఉన్నది. అక్కడ దున్నపోతులను కానీ, మేకలు కానీ, పోతులను కానీ, ఆ కొండ మీద పెద్ద కొండ ఉంటది అమ్మవారిది. అక్కడ వాళ్ళు గూర్ఖాలు వాళ్ళు పూజ చేస్తారు కాబట్టి. నేపాల్ లో కాఠ్మండు గ్రామ దేవత ఉన్నది, ఆమెది కూడా ఒక చిన్న గుడి ఇప్పటికి కూడా ఉన్నది. నేను రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ వెళ్ళాను. చిన్న అంటే ఆయన ఎక్కడెక్కడ ఈ గ్రామ దేవతలు ఎక్కడెక్కడ ఉన్నారు, అవి వాటికి ఎలాంటి వాళ్ళ పూజా విధానాలు ఏమున్నాయి, వీటిని దృష్టిలో పెట్టుకొని రాశారంటారండి. అవునవును, ఆయన ప్రత్యక్షంగా తిరిగి అక్కడ తాళపత్ర గ్రంథాలు సేకరించి అక్కడ లోకల్ వాళ్ళ ఇంటర్వ్యూ చేసి అన్నిటికీ ఆధారాలతో సహా కూడా అన్ని తీసుకొని ఆయన రాశాడు. చాలా డీటెయిల్డ్ గా సైంటిఫిక్ గా రాశాడు, అందులో ఏమాత్రం తప్పలేదు. అయితే అతని తర్వాత ఒక సెపరేట్ చాప్టర్ పెట్టి ఇవన్నీ అనైతికము, గ్రామ దేవతలు, హిందూ దేవతలంతా కూడా వాళ్ళు చిల్లర దేవుళ్ళు లాంటి వాళ్ళు, క్రిస్టియన్ దేవుడే ఒక కలెక్టర్ లాంటి వాడు, ఈ మాట వాడాడు అతను. క్రిస్టియన్ దేవుడు కలెక్టర్ లాంటి వాడు కాబట్టి హిందువులంతా కలెక్టర్ లాంటి దేవుడిని కొలవాలి కానీ చిల్లర దేవుళ్ళని ఎందుకు మొక్కుతారు మీరు, అట్లా కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించాడు అతను. అది తప్పు. అతను బిషప్ కాబట్టి ఆయనతో, కానీ అతను చేసిన పరిశోధన మాత్రం చాలా సైంటిఫిక్ గా అన్ని ఆధారాలతో సహా చాలా డీటెయిల్ గా స్టడీ చేసి రాశాడు. అది మనకు దొరికింది కాబట్టి అదృష్టం మనం. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి పాత అర్థాలు తెలియవు. ఇప్పుడు ముక్తేశ్వర గారు ఒకటి మెన్షన్ చేశారు సార్, అంటే ఎల్లలు కాపాడే తల్లి ఎల్లమ్మ అని ఒక, అంటే అది స్టార్టింగ్ లో చెప్పాను మీకు, కట్టమైసమ్మ, ఎల్లమ్మ. అంటే అది ఆయన రాశారా అంటున్నాను, అంటే ఆ కోణంలో రాశాడు. ఓకే, PDF ఏమైనా షేర్ చేయగలుగుతారా సార్? అది ఇది బుక్ ప్రింట్ దొరుకుతుందండి, ఇది విషయంలో దొరుకుతుంది, అవచేతనం దొరుకుతుంది. బుక్స్ పుస్తకం దక్షిణ భారతదేశం గ్రామ దేవతలు నేను ట్రాన్స్లేట్ చేసిన బుక్ ఇది. ఇప్పటికీ కూడా అవైలబుల్. బాగుంది సార్, మంచి ఎక్స్ప్లెనేషన్. అంటే ఒక విత్ ఇన్ టైంలోనే మీరు కంప్లీట్ చేశారు, కొత్త విషయాన్ని తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ప్రసాద్ గారు, ఏవివి ప్రసాద్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు, మంచి ఆసక్తికరమైనటువంటి విషయం మీద ఈరోజు మాట్లాడారు. మీరు పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయడం కూడా చాలా అభినందించాల్సినటువంటి విషయము. నాకు చిన్నప్పటి నుంచి నేను విన్నది ఏంటంటే, ప్రతి గ్రామంలో ఒక గ్రామ దేవతను చూస్తూ ఉన్నాము. వీళ్ళు మొత్తము 101 మంది అక్క దేవతలని, వారికి ఒక్కడే తమ్ముడు పోతురాజు ఉన్నాడని మేము విన్నాం చిన్నప్పుడు. అందుకంటే పెద్దగా ఎక్కడ చూసినా నాకేం పెద్ద సమాచారం దొరకలేదు.
ఈ 101 అనే నంబర్ కానీ వాళ్ళ పేర్లు కానీ లిస్ట్ ఎక్కడన్నా మీకు దొరికిందండి? 101 అని చెప్తారు. యాక్చువల్ గా 8 మంది అని చెప్తారు. 8 అక్క జిల్లాలు అంటారు. వీళ్ళ రూపాంతరం ఇప్పుడు మనకు వీళ్ళు ఉన్నారు చండి, చాముండి, ఎవరైతే కనకదేవి అవతారం, మహంకాళి అవతారాలు 8 మంది ఉన్నారో 8 మంది అక్క జిల్లాలు వాళ్ళనే చెప్తారు ప్రధానంగా. 101 అనేది ప్రచారంలో వచ్చింది అది. ఎందుకంటే మా బస్తీలో కూడా ఈ అష్టలక్ష్ములు, అష్టదేవత దేవీల గుళ్ళు కూడా ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న గుళ్ళే. మళ్ళీ బోనాల పండుగ నాడు 8 అక్క జిల్లాలకు బోనాలు చేయబేస్తారు. వాళ్ళకు అన్ని రకాల వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది, లక్షణం కానీ వాళ్ళ ఒక్కొక్క అధిదేవత అనమాట. మొత్తము ఎవరు కూడా అందులో ఒక్కమనే శామంతమ్మ అని ఉంటారు, అంటే శాంతమూర్తి అన్నమాట. అంటే వికృతి రూపము. మిగతా వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా భయంకరమైన రూపాలు, కాళికలాగా అటువంటి వాళ్ళే మిగతా వాళ్ళందరూ కూడా. ఈమె మాత్రమే శ్యామలమ్మ అనే మాత్రమే చాలా శాంతమూర్తి. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళని పూజించకపోతే వాళ్ళు మీ తాట తీస్తారు. అంటే వాళ్ళంతా ఉగ్రరూపం అనమాట. వాళ్ళంతా కూడా తప్పనిసరిగా వాళ్ళని పూజించాలి. పూజించకపోతే ఏదో ఒక శక్తి ద్వారా వాళ్ళు ఏదన్నా బాధిస్తారనేటువంటి ఇది అనమాట. గ్రామ దేవతలు మాత్రము చాలా గొప్ప ఇంటిగ్రేటింగ్ ఫోర్స్ అండి. గ్రామంలో అన్ని కులాలు, అన్ని వర్గాల వాళ్ళు కూడా గ్రామ దేవత దగ్గర మాత్రం ఒకటవుతారు. అందరూ కొంతమంది గ్రామ దేవతలు ఆ ఏరియా మొత్తానికి దేవతలుగా ఉంటారు. అవును. అంటే వారి తిరణాలు జరిగితే కూడా ఎక్కడెక్కడి నుంచో మనుషులు వచ్చేస్తారు. ఇందులో చాలా ఉదాహరణలు ఉన్నాయండి. మనకి సంక్రాంతికి ఏ విధంగా అయితే అందరూ కుటుంబం రీయూనియన్ ఉంటుందో, ఆ విధంగా ఈ జాతరలకి, తిరణాలకు కూడా దేశంలో ఎక్కడెక్కడ ఉండేటువంటి గ్రామవాసులు కూడా రావడం జరుగుతుంటుంది. ఈ గొప్ప సంప్రదాయాలు దీని చుట్టూ ఉంటాయి. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం మన గ్రామీణ జీవనంలో. హిందూ సంస్కృతి, సాంస్క్రిటిక్ కల్చర్కి దీనికి చాలా ఇంటర్ట్వైన్డ్ గా ఉంటాయి. అంటే దే డోంట్ కాన్ఫ్లిక్ట్ ఎనీవేర్. అంటే కూడా ఇవి ఉన్నాయండి మనకు. అక్కడ కూడా యోగముద్రలు కానీ, యోనిలు కానీ, లేకపోతే లింగాలు కానీ అక్కడ హరప్పా మందిరం కూడా బయటపడ్డాయి. కాబట్టి ఇది ఇప్పుడు వచ్చింది కాదు, వేల సంవత్సరాల నుంచి మన దగ్గర ఫెర్టిలిటీ కల్చర్ అనేది ఇట్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ ద నేచర్ అండి. దాన్ని ఎవరు నేచర్ నుంచి తీసేయలేరు. ఫెర్టిలిటీ కల్చర్ అనేది ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉంది, చైనా లాంటి దేశాల్లో ఉంది, వెస్ట్ లో కూడా చాలా కాలం ఉండేది. 3rd, 4th, 5th సెంచరీ దాకా వెస్ట్ లో కూడా ఉండేది. అంటే బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ లో కూడా 5-6 సెంచరీల దాకా ఉండేది. 5-6 సెంచరీల తర్వాత ఏంటంటే అక్కడ క్రిస్టియానిటీ వాటిని పూర్తిగా డిమాలిష్ చేయగలిగింది, చేసేసింది. అయితే ఇక్కడ మిగతా ఆఫ్రికన్ కంట్రీస్ లోనేమో వీళ్ళు వెళ్ళిన తర్వాత అంటే 16th, 17th సెంచరీస్ తర్వాత ఆఫ్రికన్ కల్చర్ లో ఉండేటువంటి ఆ ఎలిమెంట్స్ ని వీళ్ళు కొంత డిమాలిష్ చేసి సొసైటీని క్రిస్టియనైజ్ గా మార్చగలిగారు. అయితే ఇప్పుడు మళ్ళీ 1970s నుంచి ఒక ఇండియన్ స్కాలరే దానికి కాంట్రిబ్యూటరు, అది వేరే విషయం. బట్ అక్కడ ఈ రివైవల్ ఆఫ్ ప్యాగనిజం, అంటే ప్యాగనిజం గురించినటువంటి రీథింకింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది ఆఫ్రికన్ కంట్రీస్ లో. అది వాళ్ళు మళ్ళీ ఇప్పుడు విపరీతంగా రీసెర్చ్ చేస్తున్నారు ప్యాగనిజం మీద. ఇప్పుడు ఒక గొప్ప విషయం ఏంటంటే ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వర్షిప్ చేయటం అనేది చాలా తక్కువ స్థాయి నాగరికత అనేటువంటి భావన మనకి ఈ వెస్టర్నర్స్ రైటింగ్స్ లో దొరుకుతుంది. కానీ మనం ఆలోచన చేసేటట్లయితే వేదాంతంలో అది హైయెస్ట్ లెవెల్. అంటే ఎట్లా అంటే మనం ప్రపంచం అంటాం. ప్రపంచం అంటే ఏమిటి? కేవలము పంచభూతాలతో తయారైంది, పాంచభౌతికమైంది ఈ ప్రపంచం మొత్తం కూడా. సో ఈ పాంచభౌతికమైనటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది వేదాలకి, ఉపనిషత్తులకి, తర్వాత వేదాంగాలకి కూడా మూలం. అంటే ఈ రోజున ఏదైతే అద్వైత వేదాంతం కానీ, సాంఖ్య, న్యాయ, తర్వాత వైశేషిక, తర్వాత ఈ యొక్క మీమాంస పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా పాంచభౌతిక సిద్ధాంతం అనేది ఫండమెంటల్. అదే ఆయుర్వేదానికి కూడా ఫండమెంటల్ ఫిలాసఫీ. ఏదైతే చాలా రూడిమెంటరీ స్పిరిచువల్ ఇన్స్టెన్స్ అనుకుంటున్నారో, ఫినామినా అనుకుంటున్నారో, దట్ ఈస్ యాక్చువల్లీ ద హైయెస్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ రియాలిటీ. పాంచభౌతిక సిద్ధాంతాన్ని మించినటువంటి సిద్ధాంతం ఏది ఇంతవరకు తయారు కాల.
అంటే మనం పృథ్వీ అంటున్నాము, తర్వాత జలం అంటున్నాము, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ ఐదింటిని మించినటువంటి రిలీజియస్ స్పిరిచువల్ ఫిలాసఫీస్ ఏవి ఇంతవరకు పుట్ల. ఏంటి, దిస్ ఈస్ ద హైయెస్ట్ ఫిలాసఫీ ఆన్ విచ్ ఈవెన్ ఏది ధారణ ఈ యోగ పద్ధతి ఉంది కదా, ఏది ఏది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిని దాటిపోయేటువంటి, సమాధిలో ఈ ప్రకృతి శక్తులన్నిటినీ దాటిపోయేటువంటిది యోగం. ఇదంతా కూడాను హైయెస్ట్ ఫిలాసఫీగా ఉన్నది. ఎవరైతే ఈ రోజున వాటిని న్యూన పద్ధతి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ మధ్యలో ఎక్కడ పడిపోతారు, స్టార్టింగ్లోనే పడిపోతారు ఈ వేదాంత పద్ధతిలో. ఏంటి, సో ద హైయెస్ట్ ఫిలాసఫీ వాళ్ళు అర్థం కాక పాపం వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు పాపం ఏది సైన్స్ తెలియనటువంటి ఆటవికులు భయపడి ఏదో పూజలు చేశారు అనుకోవడం అనేది. ప్రసాద్ గారు ఒక్క విషయం ఒప్పుకోవాలా, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఒకటి ఉంది, లేకపోతే ఇది రాటన్ అయిపోయింది. ఇక్కడ అసలు ఫిలాసాఫికల్ స్టడీస్ లేవు 500-600 ఏళ్ళుగా. వాళ్ళు వచ్చి విమర్శ పెట్టారు కాబట్టి నథింగ్ డూయింగ్ అని మనం మళ్ళీ రీరీడింగ్ చేస్తున్నాం వాటిని. అయ్యో లేదండి, మరి భలేవారే. ఇది నేను చెప్పింది కాదు, ప్రపంచంలో మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చెప్పిన మాట, వివేకానంద చెప్పిన మాట. ఈ మొత్తం కుళ్ళిపోతూ ఉన్న టైంలో వాళ్ళు విమర్శ పెట్టారు కాబట్టి మనం మళ్ళీ తిరిగి చదవడం మొదలుపెట్టాం. వాళ్ళు విమర్శ పెట్టిన తర్వాత మనం చేసుకున్నటువంటివి కొన్ని ఉన్నాయి ఏంటి, కానీ ఏదైతే వైదిక ఔపనిషదిక దర్శనాలు ఏవైతే ఉన్నాయో అది అఖండ ప్రవాహంగా నడుస్తూనే ఉన్నాయి. యాక్చువల్ గా ఎవరైతే జ్ఞానాన్ని మనం నెగ్లెక్ట్ చేసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. అసలు ఈ రోజు వరకు కూడానండి సంస్కృతంలో ఏవైతే గ్రంథాలు వస్తూ ఉన్నాయో ఒకదాని మీద ఒకటి కామెంటరీస్ వస్తున్నాయో అవి అవిచ్ఛిన్న ధారగా వస్తున్నాయి. ఆఖరికి మీరు రీసెంట్ గా ఉన్నటువంటి బెల్లంకొండ రామరాయ కవిని చూడండి, ఆయన శంకర భాష్య విమర్శం అని ఒక పుస్తకం రాశారు. ఏంటి, ఇవన్నీ కూడా ఏవైతే మొత్తము మనకి ఉన్నదో అది ఆంగ్ల స్పర్శ లేకుండా ఈ రోజున మనము వైదిక దర్శనాలన్నింటినీ కూడా షడ్దర్శనాలన్నింటినీ చదివేటువంటి సంప్రదాయం ఉంది. తర్వాత 6 ఆస్తిక దర్శనాలు, 6 నాస్తిక దర్శనాలు, వీటన్నిటికి గురించి కూడా ఆంగ్ల స్పర్శ లేకుండా పరిశుద్ధమైనటువంటి విమర్శము కంటిన్యూటీగా వస్తున్నది. ఈ రోజున వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం లేదు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీటన్నిటిని తీసుకుపోయి ఇప్పుడు ఒరిజినల్ గా చదువుకుంటున్నారు. వాళ్ళెవరూ కూడా ఈ మధ్యలో వచ్చినటువంటి ఎండలాజికల్ డిస్టర్బెన్సెస్ నుంచి ఎవరు ఎఫెక్ట్ అవ్వట్లా. అవన్నీ కూడాను ఒక కాలంలో మనకి కొంత ఉపయోగపడినాయి. ఎట్లా ఉపయోగపడినాయి, ఏవైతే గనక ఈ కులాల మధ్యన తేడాలు వచ్చినాయో, తర్వాత కొంత ఎక్స్‌ప్లాయిటేషన్ నడుస్తుందో, వీటన్నిటినీ మనం ఫైట్ చేయడంలో వాళ్ళు మనకు ఉపయోగపడినారు. తర్వాత వాళ్ళ యొక్క దృక్పథం ఏముండేది, చాలా మంది ఇండాలజిస్టుల్లో 10,000 సంవత్సరాల క్రితమే బైబిల్ ప్రకారము ఈ ప్రపంచాన్ని దేవుడు తయారు చేశాడు. అవన్నీ ఓల్డ్ థియరీస్, ఈ 10,000 సంవత్సరాల లోపలే ఉండాలి. అన్ని కూడాను ఆ రకమైనటువంటి టైమింగ్ అంతా పోయింది, అది వేరే దాంట్లోకి వెళ్ళిపోతాము. అట్లా కాదు, విమర్శ పనిచేసింది. అంటే వివేకానంద విమర్శ పనిచేసింది, కానీ ఏదైతే ధారావాహిక నడుస్తుందో అది అవిచ్ఛిన్నంగా నడుస్తుంది. వివేకానందాన్ని పూర్తిగా చదివితే ఆయన మన మీద విమర్శ ఎక్కువ చేశాడు. మనం చాలా లేదు, ఎందుకంటే మనం అప్పటికి చాలా అజ్ఞాన స్థితిలో ఉన్నామన్న విషయాన్ని ఢంకా బజాయిని చెప్పాడు ఆయన. మనలో ఆ నిజాయితీ కూడా కావాలి, ఎందుకంటే మనం పూర్తిగా అసలు ఒక డిస్కంటిన్యూస్ అయిపోయి కంటిన్యూటీని కోల్పోయిన టైంలో థింగ్స్ ఫర్ అగైన్ పోక్డ్. అంటే మనం ఇప్పుడు ఎట్లా అంటే ఇమాన్యుయల్ కాంట్ గురించి చెప్పేటప్పుడు ఒక మాట అంటారు, బాగా నిద్రపోతున్నటువంటి ఇమాన్యుయల్ కాంట్ని డేవిడ్ హ్యూమ్ గుచ్చి లేపాడు అని. అంటే అట్లా జరుగుతాయి చరిత్రలో. అలా జరగకపోతే ఇట్ వాజ్ ఎ స్టాగ్నేటింగ్ సొసైటీ ఫర్ సమ్ టైమ్. ఏదో ఉండొచ్చు అక్కడక్కడ స్కాటర్డ్ గా, రిమోట్ గా ఎవరో చదువుతున్న వాళ్ళు, కంటిన్యూటీ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. బట్ యాజ్ ఏ హోల్, ప్రశాంత్ ఆచార్య అని ఒక అద్వైత ఫిలాసఫర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా మాట్లాడుతున్నాడు, ఇట్ ఈస్ నాట్ దట్ సంథింగ్ ఏదో వాళ్ళు వచ్చేదో చేశారని కాదు, వీ వర్ స్టాగ్నేటింగ్. ఈ రియాలిటీని మనం ఒప్పుకోవాలని. వీ వర్ స్టాగ్నేటింగ్ బై 12th, 11th, 12th centuries. It is not that they have won us, we lost it.
ఇప్పుడు మనకి ఏదైతే మిడియవల్ ఏజెస్ లో డార్క్ ఏజెస్ ఏవైతే యూరోప్ లో ఉన్నాయో అట్లాంటి డార్క్ ఏజెస్ ఏవి కూడా ఇండియాలో లేవు. లేకపోవడం శుభ్రంగా ఉన్నాయి. లేకపోవడం అందుకనే there is a fall. వాళ్ళు వచ్చేంత వరకు కూడా there is a fall only because of that. రిచెస్ట్ కంట్రీ. Yeah, there is a fall only because of our dark ages. Because of the dark ages, there is a fall. We were beaten by everybody. We were beaten by everybody. You have to revisit. I have to contest it. I have to. Yeah. You contest it. We have to revisit it. We will have to revisit it. See, actually, 16th medieval ages of Europe were far worse than. I am not going into that. But dark ages levu tappu. No better than us. We were stagnating right from 9th, 10th centuries onwards up to 19th century when we were again woken up by somebody else. It was because we were caste గా డివైడ్ అయిపోయినాము. సమాజం ముక్కలైపోయింది. మన రాజులు వెళ్ళి ఒకరితో ఒకళ్ళు కొట్టుకుంటారు. నేషనల్ దృక్పథం లేని రాజులు వచ్చారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆల్ ఇండియా దృక్పథం లేని కింగ్స్ వచ్చారు. మనకి కింగ్డమ్స్ వచ్చాయి. ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. ఇవన్నీ డార్క్ ఏజ్ అనేది మనం రికగ్నైజ్ చేయకపోతే we will be obfuscating the whole of రియాలిటీ. అట్లే కాదు. ఇప్పుడు ఒక ఎక్స్క్లూజివ్ గా ఒక ఏవివి ప్రసాద్ గారు కంటిన్యూటీ మెయింటైన్ చేయొచ్చు. ఒక ఏవివి ప్రసాద్, ఒక ఏ రవికుమారు, ఒక నాగరాజు, ఒక అది కాదు సమస్య. సొసైటీ యాజ్ ఎ హోల్ ఏమైంది, ఎక్కడ పతనం స్టార్ట్ అయింది, దీని మీద అంటే అట్లా పూర్తిగా ఇగ్నోర్ చేయలేము. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ని పూర్తిగా ఇగ్నోర్ చేయలేము. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఇవాళ మనం ఇంత చర్చించుకుంటున్నాం, మళ్ళీ తిరిగి ఆలోచిస్తున్నాం. వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది పాజిటివ్ గానే ఉంది, నెగటివ్ గానే ఉందండి. బోత్ వీ హావ్ టు అప్రిషియేట్. దేర్ ఈస్ నో డౌట్. దే రూల్డ్ us in fact. So thank you very much, sir. We are coming to the end of the session. I think 7:27 అయింది. We have reached the end of the session and hope all have contributed to the discussion. Can we thank Anandeshi Nagaraj garu once for his wonderful contribution for today? All of us together give a big sir, namaskar. Sir, namaste. నమస్తే సార్. ఇప్పుడు ఏవివి ప్రసాద్ గారు అడిగిన దానికి నాకు ఒక పుస్తకంలో రిఫరెన్స్ దొరికింది. గ్రామ దేవతలు అనేటువంటి ఒక పుస్తకం ఎస్వి జోగారావు గారి సూపర్విజన్ లో వచ్చింది. భ్రమరాంబాదేవి అనే ఆవిడ రాశారు ఆ పుస్తకాన్ని. 5th పేజీలో ఫస్ట్ చాప్టర్ లో ఆ 101 దేవతల పేర్లు, ఆ పోతురాజు గారి కథ, ఈ రెఫరెన్స్ అంతా కూడా ఆ పుస్తకంలో ఉంది. దీని తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. మీరు సార్కి ఇవ్వచ్చు ఆ పుస్తకాన్ని. అట్లానే మనకి కట్టమంచి రామలింగారెడ్డి గారు ముసలమ్మ మరణం అనే పుస్తకం రాశారు. ఇది గ్రామ దేవతకి సంబంధించిన, అంటే సాహిత్యంలో కూడా అది ఎట్లా ప్రవేశించింది అనడానికి అదొక ఎగ్జాంపుల్ గా మనం చెప్పచ్చు. ఇంకా క్రీడాగ్రామంలో రుక్మిణి కళ్యాణం ఘట్టాల్లో కూడా మనకి శక్తి దేవతలని ఆరాధించిన ఉదాహరణలు కనిపిస్తాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రిఫరెన్స్ మాకు పంపించండి. పంపిస్తాను. నేను పంపగానే నేను మీకు షేర్ చేస్తాను గ్రూప్ లో. సో ఆనందేష్ నాగరాజు గారు, ఫైనల్ 2 minutes ఫర్ యూ so that we can close the session. ఏం లేదండి. ఏం లేదా? Thank you. Thank you Nagaraj for a wonderful session. Yeah. The evaluation you have explained very well. Thank you. So thank you Andy. Thank you all for your wonderful contribution for today's enlightened discussion. Thank you Anandeshi Nagaraj garu. You are Anandadeshi Nagaraju, not Anandeshi. మాకు అర్థమైంది. So thank you very much, sir. So we'll close the session for today and we'll meet again next Friday. Thank you all. Thank you.